ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మీ మధ్యలో ఉండడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. సో, దేవుడు మీతో సత్యం పంచుకోవడానికి ఇచ్చిన కృపకై నేనెంతగానో ఆనందిస్తున్నాను. ఓకే అండి. సంఘమును గూర్చినటువంటి వాక్యానుసారమైనటువంటి సాదృశ్యములు అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం ఈరోజు. ఎఫెసులో రాసినటువంటి పత్రిక 6 అధ్యాయాల సారాంశం మనం ఇక్కడ చూస్తాం. ప్రతి మాటకు సంబంధించినటువంటి అంశం, ప్రతి పోలిక మనం అక్కడ గమనించడం జరుగుతుంది. సో, మనందరికి తెలుసండి. మనందరం అన్ని తెలిసిన వాళ్ళం. చాలా అనుభవం, జ్ఞానం ఉన్న వాళ్ళం. యేసుక్రీస్తునందు, ప్రభునందు చాలా సంవత్సరాల నుంచెల్లి మనం కొనసాగించబడుతున్న వాళ్ళం. ఆయనతో నడుస్తున్న వాళ్ళం. అయినప్పటికీ చాలా విషయాల్లో కొన్నిసార్లు మన అవగాహన సరైనది కాకపోతే, వాక్యానుసారంగా లేకపోయినట్లయితే, అది సంఘానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందనే విషయాన్ని మనం గ్రహించాలా. ఎందుకనంటే, ఒక ఇంజినీరింగ్ చదవనివాడు ఇంజినీరింగ్ ప్లాన్ ఇస్తే ఎలా ఉంటుంది? ఒక డాక్టర్ చదవని వ్యక్తి మెడిసిన్ రాస్తే ఎలా ఉంటుంది? క్లినిక్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక డ్రైవింగ్ రాని వ్యక్తి, ఒక వ్యక్తికి డ్రైవింగ్ ఎప్పటికి కూడా నేర్పించలేడు. అలాగే విశ్వాసులమైన మనకును, నాయకులమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘమును గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన, దైవ చిత్తానుసారమైనటువంటి అవగాహన, వాక్యానుసారమైనటువంటి అవగాహన, పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును గురించి ఏ విషయాలైతే మనకు నేర్పించాడో, వాటిని గురించినటువంటి ఒక అవగాహన సంపూర్ణంగా లేకపోయినట్లయితే, ఖచ్చితంగా అది సంఘం యొక్క క్షేమాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి ఏముండదండి. ఖచ్చితంగా ఎందుకంటే, మన ఎదుగుదలకి ఏది ఆటంకం అవుతుందంటే, మనం ఎక్కడైతే ఎదగాలనుకుంటున్నామో అక్కడ సంపూర్ణ అవగాహన లేకపోతే అక్కడ ఎదగలేం కదా! ఏ విషయమైనా మనకు పరిపక్వత రావాలి అంటే, ఏ విషయంలోనైనా మనం సంపూర్ణంగా ఎదగాలి అంటే, ఆ విషయంలో మనకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. సరైన అవగాహన ఉండాలి. సో, అది ఏ సబ్జెక్ట్ అయినా గావచ్చు. బైబిల్‌లో గూడా అంతే. మనం సంఘము అని పిలువబడుతున్నాం. అయితే సంఘం గురించినటువంటి సంపూర్ణ అవగాహన నేటి క్రైస్తవానికి ఉందా? ఆదిమ అపోస్తుల కాలంలో అపోస్తులు ప్రారంభించినటువంటి ఆ పరిచర్య విధానం లేదా సంఘం గురించిన అవగాహన థర్డ్ సెంచరీలో కాన్స్టాంటినోపుల్ తర్వాత ఎలా చేంజ్ అవ్వుకుంటూ వచ్చింది. మార్టిన్ లూథర్ వచ్చేవరకి సంఘ చరిత్రలో మనం 1200 ఇయర్స్‌ని డార్క్ ఏజెస్ అని పిలుస్తాం. చీకటి యుగం అని ఎందుకు పిలుచుకున్నాం? ఈ 1200 సంవత్సరాల సంఘం ఎలా ఉంది? అసలు సంఘం తన ఉనికిని కాపాడుకోగలిగిందా? యేసు ప్రభు కోరుకున్న సంఘముగానే అది జీవించిందా అని పరిశీలించినట్లయితే, ఎక్కువ కష్టపడకుండానే మనకు అర్థమవుతది సంఘము చాలా వాక్యానికి దూరం అయిపోయిందని. మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత సంస్కరణ ప్రారంభించబడిన దినం మొదలుకొని ఇప్పటి వరకు కూడా దాదాపు 500 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇంకా సంఘం పట్ల చాలా మందికి అవగాహన లేదు అనే విషయాన్ని మనం ఇట్టే పసిగట్టొచ్చు. ఎప్పుడు కేవలం 2, 3 లేఖనాలు చూస్తేనే మనకు అర్థమైపోతుందండి. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం అందరం ప్రభుతో నడుస్తున్నాం. లేఖనాలు చదువుతున్నాం. సో, బైబిల్‌ని గమనిస్తున్నాం. కొన్ని సాదృశ్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 4 ప్రాముఖ్యమైన సాదృశ్యాలు. సంఘమును చాలా సందర్భాల్లో చాలా వాటితో బైబిల్‌లో పోల్చబడింది. అయితే ఒక 4 పోలికలు మాత్రం పదే పదే రిపీట్ అయినాయి. అవి యూనివర్సల్‌గా ఉంటాయి. అసలు అలాంటి పోలికలు గూడా ప్రపంచంలో మనం దేనితో గూడా పోల్చలేం. అంత అద్భుతమైన పోలికలు. ఎందుకు ఆ పోలికలకు అంత ప్రాధాన్యత ఉంది? వాటి నుంచెల్లి మనం ఏం నేర్చుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు? మనం ఏం నేర్చుకోవాలని అపోస్తులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆ లేఖనాలు రాయించారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, సహజంగా మనం పెళ్లి అనగానే ఏమనుకుంటాం? పెళ్లి అనగానే సింపుల్‌గా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు జతపరచబడమే వివాహం. కానీ ఈరోజు వివాహం అనేది చాలా కొత్త కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా వచ్చేసినాయి. రకరకాల ప్రయోగాలు జరుగుతా ఉన్నాయి. అమ్మాయిని, అబ్బాయిని బయటకి తీసుకెళ్ళి ఏమేమో చేస్తున్నారు. అంటే ఇద్దరు వ్యక్తులు జతపరచబడడం కంటే కూడా చాలా వాటి మీద మన దృష్టి, ఫోకస్ ఎళ్తా ఉంది. విందుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. భోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. వెడ్డింగ్ కార్డ్‌లకి, ఫంక్షన్ హాల్స్‌కి రకరకాల వాటికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఇద్దరు వ్యక్తులు జతపరచబడపోతే అవన్నీ చేసినా కూడా వాటికి ప్రయోజనం ఉండదనే విషయాన్ని మనందరికి తెలుసు. అయినప్పటికి కూడా ఇద్దరు వ్యక్తులు జతపరచబడిన దాని మీద దృష్టి కంటే కూడా మనం మిగతా వాటి మీద, కార్యక్రమాల మీద చాలా ఫోకస్ చేస్తాం. సో, మంచిది. కొంతవరకు మనం కొన్నిటిని స్వాగతించొచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది మాత్రం ఇద్దరు వ్యక్తులు జతపరచబడమే. విందు ఉన్నా లేకపోయినా, ఉంగరాలు మార్చుకోవడం ఉన్నా లేకపోయినా, లేకపోతే పత్రికలు ఉన్నా లేకపోయినా, ఫంక్షన్ హాల్ ఉన్నా లేకపోయినా, ఇద్దరు వ్యక్తులుంటే మాత్రం ఖచ్చితంగా మనం వివాహం జరిపించొచ్చు. కానీ అవన్నీ ఉండి ఇద్దరు వ్యక్తులు లేదంటే మనం వివాహాన్ని జరిపించలేం. సంఘం గూడా అలాంటి పరిస్థితినే మనం ఎదుర్కొంటున్నాం ఈరోజు. ఒక మాజీ వైద్యుడు ఒక విషయాన్ని చెప్పాడండి. వివాహం అంటే ఏమిటి? ఇది పెళ్లి పత్రిక లేదా ఆహ్వానమా? విందువా? ఉంగరమా? అంటే లేదు ఇద్దరు వ్యక్తులు జతపరచబడడం అన్నాడు. నిజమే గదా! మాజీ వైద్యుడైన ఒక సేవకుడు సరిగానే సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు అంటే, నేటి సంఘం యొక్క దురవస్థను ఆయన చూసి చాలా బాధపడుతూ ఈ మాటను చెప్పడం జరిగింది. ఏంటిదంటే సంఘము నిజానికి సంఘం అనే పదము బాగు చేయలేనంతగా దురభిప్రాయాలను కలిగి ఉన్నది. సంఘం అనగా కేవలం సేవకులు లేదా బోధన,
బల్ల, కుర్చీలు, దశంభాగాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, కార్యక్రమాలు, సంగీతం, మరి ఆదివార ప్రసంగాలనే వ్యవస్థతో కూడిన కట్టడమే అని అనేకులు భావిస్తా ఉన్నారు. నిజమే కదా! సంఘం అనేది ఎన్నో దురభిప్రాయాలతో నింపబడింది. సంఘం యొక్క ఒరిజినల్ మీనింగ్ బైబిల్‌లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావాన్ని, అద్భుతమైనటువంటి అర్థాన్ని కంప్లీట్‌గా దూరం చేసుకొని, మనం విభిన్నమైనటువంటి ఆలోచనలకు తెరదీసినామని చెప్పొచ్చు వాస్తవం చెప్పాలి అంటే. సంఘం అనగానే మనకొక బిల్డింగ్ గుర్తొస్తుంది. సంఘం అనగానే చర్చ్ అనగానే ఒక కట్టడం, ఒక నిర్మాణం గుర్తొస్తుంది. చర్చ్ అనగానే ఒక సిలువ గుర్తొస్తుంది. చర్చ్ అనగానే ఒక ప్రసంగ వేదిక గుర్తొస్తుంది. బల్లలు గుర్తొస్తున్నాయి తప్పించి, చర్చ్ అనగానే అసలు విశ్వాసుల సమూహం గుర్తు రాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయమే కదా! చర్చ్ అనగానే మనిషి గుర్తు రావాలి. చర్చ్ అనగానే యేసు ప్రభునందు జీవిస్తున్నటువంటి విశ్వాసులు, యేసు ప్రభునందు ఉన్నటువంటి రక్షించబడిన విశ్వాసుల సమూహం గుర్తు రావాలి. కానీ ఈరోజు సంఘం అనగానే మనకొక ప్రదేశం గుర్తొస్తుంది అనంటే, మనం ఎంత దూరంగా వెళ్ళిపోయాం సంఘానికనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చండి. 2001లో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు చర్చ్ అనే పదానికి ఏం డెఫినిషన్ రాశారు అనంటే, క్రైస్తవులు బహిరంగంగా ఆరాధించడానికి ఉపయోగించే కట్టడమే సంఘం అని నిర్వచించారు. ఎంత దారుణం చూడండి. అంటే వాస్తవానికి అది బిబ్లికల్‌గా రైట్ ఆన్సర్ కాదు కదా! క్రైస్తవులు బహిరంగంగా ఆరాధించడానికి ఉపయోగించే కట్టడాన్ని చర్చ్ అని బైబిల్ ఎక్కడ కూడా మనం చెప్పలేదు. కానీ ఇది ఒక డిక్షనరీ వాళ్ళు అలా చెప్తున్నారు అంటే కారణం మనమే. అంటే ప్రపంచంలో క్రైస్తవం ఆచరిస్తున్నటువంటి ఈ క్యాథడ్రల్స్ గాని, చాపెల్స్ గాని వాళ్ళు వీటిని చూసిన తర్వాతనే వాళ్ళ నిర్ణయానికొచ్చారు. ఓహో! సంఘం అనంటే విశ్వాసుల సమూహం గాదు. సంఘం అంటే ఎక్లేషియా కాదు. సంఘం అంటే పిలువబడిన వారు కాదు. సంఘం అంటే ఒక బిల్డింగ్, ఒక నిర్మాణం, ఒక కట్టడం, దాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి ఏమంటారు కమాన్లతో కట్టిన కట్టడాలు ఉంటేనే చాలా అంటే ప్రజా ఆమోదము ఎక్కువవుతుందన్న దుస్థితి వచ్చింది. అందుకే ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ అలాగా డెఫినిషనే మార్చుకున్నారు అంటే మీరు చూడొచ్చు. అంటే ఎంత దురభిప్రాయాలు సంఘంలో చోటు చేసుకున్నాయో మనం చూస్తా ఉన్నాం. మరి ఇది రైటా? అంటే రాంగా అలా ఉంటే? ఖచ్చితంగా అండి. ఎందుకనంటే దైవ వాక్యానికి వ్యతిరేకమైన ఏ చిన్న ఆలోచన గూడా సరైనది కాదు. దేవుడు సత్యం పట్ల చాలా స్పష్టత కలిగినటువంటి వ్యక్తి. దేవుడు పరిపూర్ణుడు. ఆయన సంఘం పట్ల ఒక పరిపూర్ణమైనటువంటి దృష్టికోణం కలిగిన వాడాయన. సంఘమును స్థాపించడానికి ఆయన ఎన్నో వేల సంవత్సరాలు ప్రణాళిక వేశాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలైన తన కుమారుడైనటువంటి క్రీస్తుని భూమి మీదకి పంపించడానికి ఎదురు చూశాడు గదా! సో, క్రీస్తు భూమి మీదకొచ్చి తన స్వరక్తం చేత సంపాదించినటువంటి సంఘాన్ని ఈరోజు నేటి క్రైస్తవం అపార్థం చేసుకోవడం చాలా బాధ కలిగించే విషయం. ఎందుకంటే సత్యాన్ని ప్రేమించే వారికి మాత్రం ఇది ఖచ్చితంగా మింగుడు పడదు. ఎందుకంటే ఈ భూమి మీద మన సంఘాన్ని గమనిస్తున్నట్లయితే బిబ్లికల్ చర్చ్ వేరు, ట్రెడిషనల్ చర్చ్ వేరండి. బిబ్లికల్ క్రిస్టియానిటీ వేరు, ట్రెడిషనల్ క్రిస్టియానిటీ వేరు. లేదా ప్రాక్టికల్ లేదా బిబ్లికల్ క్రిస్టియానిటీ అనేది మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ట్రెడిషనల్‌గా మనం క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాం. ట్రెడిషనల్ గానే సంఘాన్ని ఫాలో అవుతున్నాం. కానీ ప్రాక్టికల్ చర్చ్‌గా, ప్రాక్టికల్ లేదా బిబ్లికల్ చర్చ్‌గా మనం కొనసాగించలేనటువంటి దురవస్థ ఒకటి సంఘంలో నెలకొల్పబడి ఉండడం మనం చూస్తా ఉంటాం. ఓకే అండి. మనం కొన్ని పాయింట్స్ మనం గమనించుదాం. దయచేసి నాకున్న సమయం కొద్దిది కాబట్టి ఇంకొంచెం స్పీడ్‌గా మాట్లాడుతా ఉంటాను. తప్పుగా అర్థం చేసుకోవద్దు. సంఘము దేవుని ఆలయంతో పోల్చబడింది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సంఘం దేనితో పోల్చబడిందంటే, దేవుని ఆలయంతో పోల్చబడిందండి. మొదటి కొరింథీ 3:16లో మనం ఈ మాట చూస్తున్నాం. నేను ఒక్కొక్క దానికి కనీసం 4, 5 రిఫరెన్స్‌లు ఇస్తా ఉంటాను. మీరు రాసుకోవచ్చు. మొదటి కొరింథీ 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా అంటున్నాడు. పౌలు ఈ మాటను ఏ సందర్భంలో రాశాడు అనంటే, సో నేను నేర్పరి అనే శిల్పకారుని వల్ల పునాదిని వేస్తిని, దాని మీద కట్టువాడు జాగ్రత్తగా కట్టాలి కదా! అపోల్లో నీళ్లు పోస్తున్నాడు. అయితే వృద్ధి కలిగించేవాడు దేవుడే. అయితే సంఘానికి నేను పునాది వేస్తున్నాను కానీ, ఈ పునాది మీద ఎవడు ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎందుకంటే కొరంథీలు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం నుంచెల్లి శరీర సంబంధులుగా మారారు. ప్రకృతి సంబంధులుగా మారారు. ఆహ్, ఒకడు నేనంటే నేను, ఒకడు అపోల్లో వాడను, కేఫా వాడను, లేపోతే నేను క్రీస్తు వాడనని చెప్పేసి వారి మధ్యలో భయంకరమైన విభేదాలు. అంటే సంఘము దేవుని ఆలయం అనే వ్యవస్థ నుంచెల్లి దాని యొక్క ఉన్నతమైన ఉద్దేశం నుండి తొలగిపోయి, మేము అంటే సంఘాన్ని విభజించుకునేటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అందుకే పౌలు అడుగుతున్నాడు. క్రీస్తు విభజించబడి ఉన్నాడా అని కొరంథీలను మనం ప్రశ్నించడం చూస్తాం. నేటి సంఘాలు కూడా చూస్తే మనం కూడా అనేకమైన డినామినేషన్‌లుగా, సంస్థలుగా విడిపోయి ఇది మా సంఘము, మీ సంఘం అని చెప్పేసి అనేకమైన తేడాలు, తారతమ్యాలు చూపిస్తూనే ఉన్నాం గదండీ! ఇది నిజంగా దేవుడు కోరుకున్నటువంటి వ్యవస్థేనా? దేవుడు సంఘాన్ని అలాగే ఉండాలని కోరుకుంటున్నాడనేది మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఈ ఇది ఎలా కట్టబడుతుంది? ఒకడు బంగారంతో, వెండితో, వెలగల రాళ్ళతో ఎలా కడుతున్నాడో జాగ్రత్త చూసుకోమని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే సంఘము దేవుని యొక్క ఆలయం. ఎవడైనా నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడని హెచ్చరిస్తున్నాడు పౌలు. సంఘం అనేది ఆర్డినరీ కాదు. సంఘం అనేది స్వయంగా తండ్రైన దేవుని యొక్క ఆలయం. మరి ఆ దేవుని ఆలయంతో నాయకులుగా ఉన్నవారు, కడుతున్న వాళ్ళు
ఎంతో జాగ్రత్తగా వివరించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ భయము భక్తి సంఘంలో కాస్తున్నప్పుడు ఉండాలి. పౌలుకున్నటువంటి ఆదిమ అపోస్తులు ఎంతో భయంతో వణుకుతో వాళ్ళు వారి మధ్యలో సంఘాన్ని కాయడం మనం గమనించవచ్చు. వారి మధ్యలో వాళ్ళు ఎంతో సాధులుగా ఉన్నారు. ఎప్పుడు కూడా అపోస్తులనే అధికారం వారికి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా సంఘం మీద వారి అధికారాన్ని చెలాయించకపోగా సాధుల వలే కదా, ఒక తల్లి సన్నమిచ్చు తల్లి గారవించినట్లుగా వారి మధ్యలో సాధులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ నేటి సంఘ నాయకత్వాన్ని చూస్తుంటే సంఘాన్ని ఎమోషనల్ గా ఎకనామికల్ గా ఏదో రకంగా ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారు కదా, బెదిరిస్తా ఉన్నారు. నిజంగా అది దేవుని ఆలయం అనే గ్రహింపు నాలో ఉంటే నేను సంఘాన్ని ఎప్పుడు కూడా బెదిరించలేను. దేవుని ఆలయం అనేటువంటి అండర్స్టాండింగ్ నిజం నాకు నాయకునిగా నా లోపల ఉన్నట్లయితే నేను దేవుని సంఘాన్ని ఎప్పుడు కూడా ఆయాసం కలిగించే విధంగా లేకపోతే వారిని బెదిరించే విధంగా నేను ఎప్పుడు కూడా ప్రవర్తించలేను. ఎందుకంటే సంఘం నాది కాదు, సంఘం ఏ నాయకునికి సంబంధించింది కాదు. సంఘం సంపూర్తిగా అది దేవుని యొక్క ఆలయం. మరి దేవుని యొక్క ఆలయాన్ని మనం ఆలయంగా చూడకపోతే దాని యొక్క ఆయన యొక్క విలువైన సొత్తైన ఆలయంగా మనం చూడకపోతే అది ఎంత ప్రమాదం కూడా మనం గ్రహించాలా. అందుకే ఎవడన్నా ఆలయాన్ని పాడు చేస్తే ఖచ్చితంగా దేవుడు వారిని పాడు చేస్తాడని చెప్తున్నాడు. నెక్స్ట్ మనం చూస్తే ఎఫెసీ 2:21-22 చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం అండి. మేబీ దీని ఒక సందర్భం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం లేఖనం యొక్క సందర్భాన్ని సహజంగా చూడము. ఏమంటున్నాడు చూడండి, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయటకు వృద్ధి పొందుచున్నదంట. ప్రతి కట్టడం అని దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అనేది మీరు గమనించినట్లయితే ఒకసారి 2వ అధ్యాయం మీరు 11వ వచనం నుంచి అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చాలా అద్భుతమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తాం. పౌలు అన్యజనులతో మాట్లాడుతున్నాడు 11వ వచనం నుంచి. ఏమంటున్నాడు, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను పరజనులను దేవుళ్ళు లేని వారును ఏకపట్టణస్తులు కాక ఉన్నారని చెప్తున్నాడు. అంటే వాళ్ళ స్థితి ఏంటో చూపిస్తున్నాడు అన్యజనులకి. ఒకప్పుడు ఎలా ఉన్నారు, రక్షించబడక ముందు యూదులకి అన్యజనులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, యూదులు అన్యజనులను ఎలా చూశారు, ఏకపట్టణస్తులుగా చూడలేదు, దేవుడు లేనటువంటి అనాథలుగా ఉన్నారు అన్యులు. అలాంటి జనాన్ని అంటే యేసుక్రీస్తు మరి వాళ్ళ ఎందుకు అలా ఉన్నారు, దేవుడు లేని వారుగా ఎందుకు ఉన్నారంటే యూదుల మధ్యలో యూదులకు ఉన్నటువంటి ఒక స్థితి వలన అలా కలిగించింది. ఏంటిదంట, అన్యజనులకు యూదులకు మధ్యలో ఏముందంట, ధర్మశాస్త్రం అనేటువంటి ఒక అడ్డుబండ ఉంది కదా, ఆ మధ్య గోడను పడగొట్టాడంట. వాళ్ళ ఉభయులకి శత్రుత్వం తీసుకొచ్చింది ఏంటిది, పాత నిబంధన కాలం ధర్మ శాస్త్రం. ఈ మధ్య గోడను అంటే యేసుక్రీస్తు తన శిలువ రక్తం ద్వారా సంధి చేసి ఆ ఉభయులను ఏం చేసినట్టు ఈ మధ్య గోడను పడగొట్టి అన్యులను యూదులను ఉభయులను ఏకం చేశాడు అని చెప్తున్నాడు. సో ఎంతో అద్భుతమైనటువంటి భావన. అన్యులను యూదులను యేసుక్రీస్తు తన శిలువ రక్తం ద్వారా సంధి చేసి సమాధానకర్తగా సమాధాన పరిచి సువార్త ద్వారా సమాధాన పరిచి ఏకం చేసిండంట. వీళ్ళిద్దరిని కలిసి కడితే అంటే అన్యులను యూదులను కలిపి కట్టేది దేవాలయం అవుతుందంట. అందుకే అంటాడు ప్రతి కట్టడము అంటే అన్యులు యూదులు అనేటువంటి వ్యక్తులు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, ఎవరిలో, దేవునిలో చక్కగా అమర్చబడి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయంకు వృద్ధి పొందుచున్నది అంటున్నాడు. అంటే సంఘం అనేది అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడుతుంది. సో ప్రభునందు కట్టబడుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడుతుంది, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతుంది. ఎవరి కొరకు అంటే దేవుని కొరకు కట్టబడుతుంది. మంచిగా చూడండి, దేవుని కొరకు కట్టబడుతుంది. ఎవరి ద్వారా కట్టబడుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడుతుంది. ఎవరు వేసిన పునాది మీద కట్టబడుతుంది అంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద అది కట్టబడుతుంది. ఎవరి ద్వారా ఎవరు ఎందుకు కట్టబడుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తునందు ఈ సంఘం కట్టబడుతుంది. మరి సంఘం అంటేనే కులానికి మతానికి అతీతమైనది కదండి. క్యాస్టిజం, క్లాసిజం, రేసిజం అంటే ఏ ఇజానికి తావులేందే సంఘం. కానీ ఈరోజు దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే కులానికి ఒక సంఘం ఉంది కదా. సో బ్యాప్టిస్ట్ లూథరన్ దగ్గర రారు, లూథరన్లు బ్యాప్టిస్ట్ దగ్గర రారు, వాళ్ళ మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుపడుతుంది. అంటే సంఘం ఎలాగైతే ఉండకూడదో నేటి క్రైస్తవ ప్రపంచంలో సంఘం అలాగే ఉంది. ఏ కులం అయితే, ఏ మతం అయితే, ఏ ఇజం అయితే సంఘాల్లో ఉండకూడదో అవే ఇజాలు ఈరోజు సంఘాన్ని పరిపాలిస్తున్నాయి. సంఘం అంటేనే రెండు విభిన్నమైన జాతులు ఒకటవడం, సంఘం అంటేనే రెండు కులాలు ఒకటవడం. ఒకరోజు మా లీడర్స్ తో డిస్కషన్ పెట్టినప్పుడు ఒక ఆయన అడిగాడు, అంటే అసలు మనకు ఎందుకు బిల్డింగ్ల యొక్క ఆవశ్యకత ఏర్పడుతుందని అడిగాను. సో చర్చ్ బిల్డింగ్ల యొక్క ఆవశ్యకత మనకు ఎందుకు ఉంది, ఎంత అవసరం ఉంది అని అడిగినప్పుడు ఒక బ్రదర్ లేచి ఏమన్నాడంటే, అన్న ఎందుకు ఉంది అని అంటే, నేను విలేజ్ లో పరిచయం చేస్తున్నాను, విలేజ్ లో పరిచయం చేస్తా ఉంటే రెడ్డి ఇంట్లో సహవాసం పెడితే ఎస్సీని రానివ్వట్లేదు, ఎస్సీ ఇంట్లో సహవాసం పెడితే రెడ్డి రావట్లేదన్నా, అందుకే నేను ఒక బిల్డింగ్ కట్టుకొని నేను వాళ్ళిద్దరిని ఒక దగ్గర నడిపించాల్సిన పరిస్థితి ఎదురైంది అన్నాడు. అప్పుడు నేను నవ్వాను. నవ్వుతే ఆయన ఎందుకన్నా అలా వెటకారంగా నవ్వుతున్నారన్నారు. అప్పుడు నేను అన్నాను, ఇద్దరు మారు మనసు లేని వాళ్ళను ఒక రూఫ్ కింద కూర్చుని పెడితే సంఘం ఎలా అవుతుంది అన్నాను. ఇద్దరు మారు మనసు లేని వ్యక్తులు ఒక రూఫ్ కింద కూర్చుని పెట్టిన తర్వాత సంఘం అవుతుందా అని అడిగాను.
సంఘం అంటేనే మారు మనసు పొందడం కదా. సంఘంలో మారు మనసు పొందిన వ్యక్తులు రావాలి. మరి సరే ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ రెడ్డి తన కొడుక్కి ఆ ఎస్సీ అమ్మాయిని చేసుకుంటాడా అని అడిగాను. లేదన్నా వాళ్ళు 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా మళ్ళీ మా అమ్మాయికి రెడ్డే చూడండి, మా ఎస్సీలో వచ్చి మా అమ్మాయి ఎస్సీ అబ్బాయిని చూడండి, ఎస్సీ అమ్మాయిని చూడండి. మరి ఎప్పుడు మారింది ఎవరు అని అడిగాను. మరి మార్పు లేనప్పుడు ప్రయోజనం ఏంటి? నేను బస్సులో కూడా మనం ప్రయాణం చేస్తాం. మన పక్కన ఏ క్యాస్ట్ వాళ్ళు కూర్చుంటో మనకు తెలియదు. అంత మాత్రం మనం ఒకటన్నట్టేనా? మన సంఘం కాగలుగుతామా? రెస్టారెంట్ లో భోజనం చేస్తాం, మన పక్కన ఏ కులం వాళ్ళు కూర్చుంటారో మనకు తెలియదు. అంత మాత్రం మనం ఒక సంఘం కాగలుగుతామా? మరి మన బిల్డింగ్ లో కూడా అందరం కూర్చుంటాం, కానీ అందరం ఒకటమైనమా? యేసుక్రీస్తునందు యూదుడని, గ్రీసు దేశస్తుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదం లేదు. మనం అందరం బాప్తిసం పొందిన అందరం ఒకే శరీరంలో ఉన్నాము. మరి ఆ ఐక్యత మన దగ్గర ఎందుకు లేదు అని అడిగాను. అంటే మనం మనుషులను కట్టడానికి బదులు బిల్డింగ్ల మీద దృష్టి పెడుతున్నాం. నేను బిల్డింగ్ తప్పని చెప్పడానికి ఈ మాట చెప్పట్లేదు, కానీ విశ్వాసుల మీద కంటే దృష్టి ఎక్కువగా కదా ప్రదేశాల మీదకి, ప్లేస్ కి, నిర్మాణానికి వెళ్తుందా లేదా అని మనం ఖచ్చితంగా ఆలోచించాలి అండి. ఎందుకో తెలుసా అండి, ఈ మాట ఎందుకు సీరియస్ గా మాట్లాడుతున్నా అంటే, ఒకసారి నేను రాజమండ్రికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన సహోదరి హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. ఏదో కారణంగా వాళ్ళ హస్బెండ్ తన పిల్లల్ని ఇద్దరు వదిలేస్తే వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. రాజమండ్రిలో వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు, ముసలి వాళ్ళు. ఆమెకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. కోటిపల్లి బస్ స్టేషన్ దగ్గర వాళ్ళు అక్కడ ఉంటారు. సో నేను వెళ్ళాను ఒకసారి కాకినాడ యానం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర విజిటింగ్ వెళ్ళాను. విజిటింగ్ వెళ్ళిన తర్వాత అక్క సిస్టర్ ఎలా ఉన్నారమ్మా అంటే, అన్న మేము బాగానే ఉన్నాము. నా టీంతో వెళ్ళాను వాసన చెప్పాలి అంటే. బాగానే ఉన్నాం అంటే ఏంట్రా అంటే, ప్రాబ్లం ఏంటంటే నేను ఒక స్టిచ్చింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే అది ఒక 50,000 అవుతుంది. అది ఉంటే నా పిల్లల్ని నేను పోషించుకోగలుగుతాను. నాకు ఇంకెవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. దాని మీద ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు అనేది. మంచిదిరా, చాలా మంచి ఆలోచన చేసావన్నాను. మరి ఎట్లరా అంటే, కష్టం అవుతుందన్న, నాకు ఇన్వెస్ట్మెంట్ దొరకట్లేదు మిషన్ తీసుకోవడానికి అంటే. మేము ఆలోచించినాం, మా దగ్గర అంత కెపాసిటీ లేదు. దాదాపు 10 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ లోపు ఆమెకి ఇద్దరు అన్నయ్యలు, ఒక ఆర్టిస్ట్ డ్రైవర్, ఒక కాంట్రాక్టర్. ఒక కాంట్రాక్టర్ అన్నయ్య వచ్చాడు. నన్ను పరిచయం చేసిన తర్వాత నన్ను బ్రదర్ రండి పాస్టర్ గారు అని చెప్పేసి బాల్కనీ తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత చెప్పండి బ్రదర్ అంటే, ఆ పక్కన ఒక మంచి పాలరాతి శిల్పంలో మెరుస్తున్నటువంటి వైట్ కలర్ చర్చ్ బిల్డింగ్ ఉంది. అది చూపించాడు. చెప్పండి బ్రదర్ ఏంటి అనగానే, అందులో 2.5 లక్షలు పెట్టి లిఫ్ట్ నేనే ఇచ్చాను బ్రదర్ అన్నాడు. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఈ రోజు మనుషులను చూడండి, మీరు ఏ మనిషి మీరు టెస్ట్ చేసుకోండి, ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో. మనకు తెలిసి మన లైఫ్ లో ఒక మనిషికి చేసిన హెల్ప్ కంటే మనం బిల్డింగ్లకి, వస్తు వాహనాలు చేసిన మన హెల్ప్ చాలా పెద్దగా ఉంటుంది. అవునా కాదండి? మనం స్థలాలకు, బిల్డింగ్ల కంటే లక్షలు వెచ్చిస్తాం. అది ఒక మనిషికి సహాయం చేయాల్సి వస్తే 5,000, 10,000 కూడా మనం ఇవ్వలేము. నిజమా కాదండి? మనం ఆ దుస్థితికి వెళ్ళిపోయాం. ఎప్పుడో క్రీస్తుకు దూరం అయిపోయినాం. రేపు యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు, ఈ నా సహోదరులు మీరు చేస్తేనే నాకు చేసినట్టు అనే మాటకి మనం ఖచ్చితంగా జవాబు ఇవ్వలేం కదా. ఈ నా సహోదరులు ఒకరు చేస్తేనే నాకు చేసినట్టు అంటాడు. అంతేగాని మనం వేటికి లక్షలు వెచ్చించినంత మాత్రాన యేసు ప్రభు చేసినంత మాత్రం కాదు అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. మీరు బైబిల్ అంతటి పరిశీలించి కొత్త నిబంధనలో ఎక్కడైనా వస్తు వాహనాలకు మనం వెచ్చించి యేసు ప్రభు చేసినామనే భ్రమలో ఉంటే మాత్రం దేవుని లెక్కలో చేర్చబడవు. దేవుడు ఒకటే అడుగుతాడు, ఈ నా సహోదరులు మీరు ఒకరు చేస్తేనే నాకు చేసినట్టు. ఆయన కౌంట్ వేరుగా ఉంటదండి. అందుకే రేపు గొర్రెలు, మేకలు ఆశ్చర్యపోయాయంట కదా. గొర్రెలు ఆశ్చర్యపోయారు, మేకల గుంపులో ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద చేసి ఉండొచ్చు మేబీ. ఈ రోజు పరిస్థితి ఏంది అంటే, సంఘం అనేది దేవాలయం అనేటువంటి అండర్స్టాండింగ్, మనుషులు దేవాలయం అనే అండర్స్టాండింగ్ ఉంటే మనం మనుషులకు సహాయం చేస్తాం ఎక్కువగా. కానీ ఈ రోజు మన ఇన్వెస్ట్మెంట్, మన బలము, మన శక్తి, మనకు 3 ఉంటాయండి మన దగ్గర. సంఘం కొరకు వెచ్చించడానికి ఒకటి ఏముంటుంది? శక్తి ఉంటుంది, 2 సమయం ఉంటుంది, 3 సంపద ఉంటుంది. కానీ ఈ 3 మనం వస్తు వాహనాలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నామా, మనుషుల కొరకు ఎక్కువ ఖర్చు పెడుతున్నామా? మీరు ఒక్కసారి లెక్క రాసుకుంటే మీకే తెలిపోతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మోర్ దెన్ 95% మన శక్తి, మన సమయము, మన సంపద అయితే ఎక్కువ శాతం 99% మన మనుషుల కంటే కూడా వస్తు వాహనాలకు ఎక్కువగా ఖర్చు పెడతాం. ఈవెన్ ఎందుకు మరి అంత దుస్థితికి వెళ్ళిపోయినామంటే, సంఘం అర్థం కాలే మనకు. ప్రభునందు అభివృద్ధి చెందేటువంటి ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఎందుకంటే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలమై ఉండేట కట్టబడాల్సింది మనం. చాలా మంది పాస్టర్లకు ఫోన్ చేస్తారు, ఆ పాస్టర్ గారు నాకు ఇంకా చర్చ్ లేదండి, ప్రార్థన చేయండి అంటారు. మరి చర్చ్ లేకపోవడం ఏంటండి అని అడుగుతాను. చర్చ్ ఉంది కదండి, చర్చ్లే కదా మీరు నడిపించేది అంటే, అది కాదు బ్రదర్, బిల్డింగ్ లేదు అంటారు. బిల్డింగ్ లేనందుకు బాధపడకండి, మనుషులు లేకపోతే బాధపడండి. ఆమేన్. సో మనకు కావాల్సింది మనుషులు. దేవుడు కట్టమని చెప్పింది మనుషులని. దేవునికి నివాసస్థలంగా ఉండడానికి కట్టాల్సింది మనుషులని. ఎందుకంటే దేవుడు హస్తకృతంలో ఆలయంలో నివసించడానికి పాత నిబంధనలు చెప్పాడు, కానీ ఇప్పటికి కూడా మనం దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ అక్కడే దేవుడు ఉంటాడు అన్నట్టుగా ప్రజలు నమ్మిస్తున్నాం. చాలా మంది అమాయకంగా అంటారు, ఎక్కడికి పోతున్నాం అంటే చర్చికి ప్రార్థన చేసుకోవడానికి. ఎందుకమ్మా అక్కడ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదంటే, లేదన్నా దేవుడు అక్కడే ఉంటాడని. అంటే కొంతమంది ఇప్పటికి కూడా అండర్స్టాండింగ్ లేదు, దేవుడు ఎక్కడి నుంచైనా ప్రార్థన వింటాడని. ఒక ప్రత్యేక స్థలంలోనే నుంచి ప్రార్థన వింటాడనేటువంటి తప్పుడు అవగాహనలో చాలా మంది ఉన్నారు. నేను బిల్డింగ్ గురించి బిల్డింగ్ ఉండడం తప్పనట్లేదండి. బిల్డింగ్ ను ఒక పరిశుద్ధ స్థలంగా భావించడం, బిల్డింగ్ ని చర్చ్ గా భావించడం మాత్రమే నేను తప్పని చెప్తున్నాను.
సో అదొకటి అర్థం చేసుకుంటే చాలు. 2 కొరింథీ 6:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. నిజంగా కదా, దేవుడు ఏమంటే మనం జీవం గల దేవుని ఆలయం అండి, మనమే జీవం గల దేవుని ఆలయం. దేవునికి ఇంకొక ఆలయం అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు నిర్జీవమైనటువంటి స్థలంలో నివసించేవాడు కాదు, ఆయన జీవం కలిగిన ప్రదేశంలో నివసిస్తాడు. మనకంటే జీవం కలిగిన ప్రదేశము, మనకంటే జీవం కలిగినటువంటి ఆ స్థలము దేవునికి ఇంకొకటి ఎక్కడ కూడా ఉండదండి. కాబట్టి మనకు మించినటువంటి మందిరం, మనను మించినటువంటి దేవాలయం దేవునికి మరొకటి ఎప్పటి కూడా ఉండలేదు, మనం చూపించలేం. ఇంకొక అద్భుతమైన మాట ఉంది 1 తిమోతి 3:15లో. నేను 2005 సంవత్సరంలో నా తోటి జతపని వారికి నేను సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు, సంఘం అంటే విశ్వాసుల సమూహము, మనమే కదా, ఎందుకు ఈ అండర్స్టాండింగ్ పోయింది, అందరు ఎందుకు స్థలాలు కొనుక్కోవాలి, చర్చ్ బిల్డింగ్లు కట్టాలనే దాని మీద ఎందుకు ఎక్కువ స్ట్రెంత్ను, సమయాన్ని, డబ్బులు ఎందుకు వెచ్చిస్తున్నారు, దేవుడు మనకి ఇచ్చిన 10 మందిని కట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితాంతో 2 తరాల వరకు ఉంటారు కదా, ఎందుకు మనం వీటి కోసం ఆరాట పడుతున్నాం. ఈ రోజు మంచి మంచి సంఘాలు కూడా మా దగ్గర హైదరాబాద్ ఆర్టిస్ట్ క్రాస్ లో ఉన్నది కూడా ఇప్పుడు హైకోర్టులో కేసు నడుస్తుంది. దేని కొరకు? ఆ స్థలం కోసం కొట్లాడుతున్నారు, ఆ బిల్డింగ్ల కోసం మాకంటే మాకు కావాలని కొట్లాడుతున్నారు. ఎందుకు ఇంత దురావస్థ వచ్చింది? స్థలము, ఆస్తులు ఎక్కువగా ఉంటే అదే పరిస్థితి ఉంటుంది. అది ఒక వ్యక్తిని కడితే అతను 10 తరాల వరకు 10 మందికి మేలుకరంగా ఉంటాడు. తను జీవించిన కాలంలో అనేకులకు ప్రేరణగా ఉండగలుగుతాడు. అందుకే మనం కట్టాల్సింది వ్యక్తులను కట్టకుండా మరొక దాని మీద మనం ఫోకస్ చేయడం వల్ల ఖచ్చితంగా మనకు నిష్ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి వ్యతిరేకంగానే మనం ఖచ్చితంగా ప్రయాణం చేస్తాం తప్పించి దేవుని ఎప్పుడు కూడా సంతోష పెట్టలేమండి. అలా చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నిజమే అన్న, మీరు చెప్పింది కరెక్టే, విశ్వాసులైన మనల్ని సంఘం అని పిలవాలి, మనం వెళ్ళే స్థలాన్ని చర్చ్ అని పిలవాలన్నాడు, మందిరం అని పిలవాలన్నాడు. అయ్యో, నేను ఆశ్చర్యపోయాను. అవునా ప్రభా, నేనే తప్పుగా అర్థం చేసుకుని అందరికి చర్చ్ అంటే మేము విశ్వాసుల సమూహమే, మందిరం అన్న మనమే అని చెప్తున్నాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నట్టు క్షమించండి ప్రభా, నాకు ఎన్లైట్ చేయండి అని అడిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ 1 తిమోతి 3:15 చూపించాడు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 17 సంవత్సరాల క్రితం ఏమన్నాడు చూడండి, అయినా నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో. మందిరం అనగానే ఎప్పుడైతే మళ్ళీ మనకి, ఎందుకంటే మనకి కార్నల్ మైండ్ కాబట్టి ఎప్పుడు కూడా శరీర సంబంధాన్ని ఆలోచిస్తాం కదా, మందిరం అనగానే తప్పుగా అర్థం చేసుకుంటారు అనే సమాజం ఉంటుంది ఖచ్చితంగా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మందిరం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు అని, అనగా మందిరం అంటే ఏంటిదంటే అనగా జీవం గల దేవుని సంఘం. ఈ సంఘంలో జనులు ఎలాగా ప్రవర్తించవాలంట అది నీకు తెలియవలని సంగతులు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారంనై ఉన్నది. సంఘం అనేది సత్యం మీద కట్టబడాలి. కానీ ఈ రోజు డినామినేషన్ల మీద, సంస్థల మీద, ఆర్గనైజేషన్ల మీద, పద్ధతుల మీద, సాంప్రదాయాల మీద, మానవులు నెలకొల్పబడిన అనేకమైనటువంటి ఆచారాల మీద సంఘం కట్టబడుతుంది. అది ఎంతో కాలం నిలవదండి. ఒక గట్టి శ్రమ వస్తే, గట్టి పర్సిక్యూషన్ వస్తే, గట్టి ఉపద్రవం, గట్టి హింస వస్తే అందరు స్కాటర్ అయిపోతారు. నిజమా? ఈ రోజు అలాగే ఉంది. ఎందుకంటే సంఘం సత్యం మీద మాత్రమే కట్టబడుతుంది. సంఘం సత్యమునకు స్తంభం. అది సంఘం అనేది సత్యమునకు స్తంభమై ఉండాలి, సత్యమునకు ఆధారమై ఉండాలి. మరి నేటి సంఘాల్లో ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులకు ఉన్నంత విలువ నిజంగా సత్యానికి ఉందా లేదా అని మనం పరీక్షించుకుంటే ఇట్టే తేలిపోమో. మనం వాక్యానుసారమైన సంఘం ఎదుట మనల్ని మనం పరీక్షించుకుంటే తేలిపోతామండి. 1 పేతురు 2:5 చూడండి, ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారంట. యేసుక్రీస్తు నందు అంట, యేసుక్రీస్తు ద్వారా దేవునికి ప్రతి విశ్వాసి కూడా యాజకుడే, ప్రతి విశ్వాసి కూడా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. అవునా? ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. మరి విశ్వాస చేయాల్సినటువంటి యాజకత్వం ఏంటి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం కదా. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం అనే విషయాన్ని చూస్తున్నాం. దేవుడి గుణాతిశయములను ప్రచురం చేయడము ప్రతి విశ్వాస యొక్క మన బాధ్యత. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం అని అంటే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం కూడా దేవునికి అప్పగించుకోవాలి. రోమా 12:1-2 ప్రకారం సజీవయంగా మనల్ని మనం అప్పగించుకోకుండా మనం ఏ పరిచయం ప్రారంభించలేమండి. దేవుని సంతోషపెట్టలేం. మనల్ని మనం సజీవంగా దేవునికి అప్పగించుకోకుండా ఏ చిన్న పరిచయం కూడా మనం చేసిన దేవుడు అంగీకరించలేడు మన ద్వారా. రెండోది, పౌలు చెప్పినట్లుగా మీరు రోమా పత్రిక 15:15 అండర్లైన్ చేసుకోండి. పౌలు ఒక యాజకత్వ ధర్మాన్ని జరిగిస్తున్నాను అంటున్నాడు. ఒక అద్భుతమైన యాజక ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి, అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా ప్రీతికరం అగునట్లు ఏం చేస్తున్నాడు అంటే, దేవునికి ఆయన సువార్త ద్వారా యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడంట కదా. అన్యజనులను అర్పణనిస్తున్నాడంట. మరి ఈ రోజు ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే, అన్యజనులు దేవుని మహిమపరిచే విధంగా, దేవునికి వచ్చే విధంగా దేవుని గుణాతిశయాలను ప్రచురం చేయడం ప్రతి విశ్వాస యొక్క బాధ్యత కదా. ఎందుకంటే మనం కూడా యాజకులం. మందిరం మనమే, ఆ మందిరంలో మనమే యాజకులం. మందిరంగా కట్టబడాల్సింది కూడా మనమే అండి. ఇంత అద్భుతమైన లేఖనాలు మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా, తేట తెల్లంగా, ఇంత ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నప్పుడు కూడా మనం ఒకవేళ అర్థం చేసుకోకపోతే
ప్రయోజనం ఏంటి చెప్పండి? మనం ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు మన అండర్‌స్టాండింగ్ మారట్లేదు? అంటే లేఖనాలు మనం చదువుతున్నాం గానీ, వాటి ఆత్మీయ సత్యాలు మనం గ్రహించలేని దుస్థితికి వెళ్ళిపోయాం. ఎందుకంటే అంతగా మనకు ఆచారపు పొరలు మనల్ని క్రైస్తవ ప్రపంచాన్ని కమ్మేసినాయి ఆల్రెడీ. అందుకే వాళ్ళు సత్యాన్ని చదవగలుగుతున్నారు గానీ చూడలేకపోతున్నారు. సరే, ఈ పాయింట్ ద్వారా మనం ఒక మాట నేర్చుకుందాం. సాదృశ్యంగా ఎందుకు సంఘము దేవుని ఆలయంగా చూపబడినది? ఎందుకు ఇన్ని లేఖనాలు చూసాం. దాదాపు 5, 6 లేఖన భాగాలు చూసాం. ఎందుకు దేవుడు సంఘాన్ని ఆలయంగా చూపించాడు? ఎందుకు సంఘాన్ని తన మందిరంతో పోల్చాడు? ఎందుకు సంఘాన్ని నివసించే పరిశుద్ధమైన దేవాలయం అని అన్నాడు? ఎందుకు విశ్వాసులనే ఆలయం అని పిలిచాడు? అని ఆలోచన చేసినట్లయితే ఒక అద్భుతమైన జవాబును ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే మనమే దేవుని నివాస స్థలం గనుక. దేవుడు మనలో నివసిస్తాడు. మనం కట్టే పాలరాతి మందిరంలో దేవుడు ఎప్పుడు కూడా నివసించాడు. మనం ఎంత అందంగా నిర్మించినా, ఎంత ఏసీ చర్చిలు బిల్డింగ్‌లు కట్టుకున్నా కూడా దేవుడు మాత్రం అక్కడ ఎప్పుడు కూడా ఉండలేడు. దేవుడు మనలోనే నివసిస్తాడు. ఎవరు అన్నట్టుగా ఒక సేవకుడు ఇలా అన్నాడు. సహవాసం అంట తాటాకుల కింద ఉన్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉందంట. తాటాకులు పోయి రేకులు వచ్చిన తర్వాత రెపరెపలాడిందంట సహవాసం. రేకులు పోయి డాబాలు వచ్చిన తర్వాత డాంబికాలు ఎక్కువైనాయంట. ఇప్పుడు డాబాలు పోయి ఏసీ చర్చిలు వచ్చినాయి ఇంకా. కదా! ఇంకా ఆగుతలేరు ఎవరు. అక్కడికే వెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు అక్కడికే వెళ్తున్నారు. అంటే విశ్వాసులను నిర్లక్ష్యం చేసే దుస్థితి ఎప్పుడో వచ్చేసింది. సంఘం అనేది ఇది యేసుక్రీస్తు విశ్వాసుల సంఘము. దేవుని నివాసమును చూపిస్తుంది గాని నిర్మించబడిన కట్టడం లేక నిర్మాణాన్ని కాదు. సంఘం అంటే ఒక నిర్మాణం కాదండి. సంఘం అంటే ఒక కట్టడం కాదు. సంఘం అంటే విశ్వాసుల సమూహం. సంఘం అంటే సజీవమైన విశ్వాసుల సమూహం. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి విశ్వాసుల యొక్క సమూహమే నిజమైనటువంటి వాక్యానుసారమైన సంఘం. కానీ ఈ రోజు అండర్‌స్టాండింగ్ మారిపోయింది. మన పిల్లలు కూడా చూడండి. మనం కారులో మనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన పిల్లలు ఒకసారి చూడండి ఏమంటారు? ఒక చర్చ్ బిల్డింగ్ కనిపిస్తే మమ్మీ మమ్మీ చర్చ్ అని చెప్తున్నారా లేదా? ఎప్పుడైనా చెప్పినావా? నాన్న చర్చ్ అంటే అది కాదు నాన్న, మనమే నిజమైన చర్చ్ అని ఎప్పుడైనా చెప్పామా? సంఘం అంటే అది కాదు నాన్న, మనమే సంఘం నాన్న, దేవుడు మనలో నివసిస్తాడనేటువంటి ఈ అద్భుతమైన భావన మన పిల్లలకి నేర్పించేంత మెచ్యూరిటీ మనకు ఎందుకు రాలేకపోతుంది ఇప్పటికి కూడా? అవును నాయన పెద్ద చర్చ్ నాన్న, దానికి ఇంత విలువ ఉంది, అంత విలువ ఉంది, దీన్ని ఇన్ని కోట్లు పెట్టి కట్టారని చెప్తున్నావా? లేకపోతే నాన్న అసలు యేసు ప్రభు ఉన్న కాలంలో శిష్యులు మందిరం గురించి పొగిడితేనే యేసు ప్రభు మెచ్చలేదు. ఆ ఈ రోజు మనం కట్టుకున్న మందిరాలకు ఇంత విలువిస్తున్నాము. అసలు అన్నిటికంటే విలువైనది మనిషి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే నేను మందిరాన్ని విలువిచ్చినట్లయితే నేను మందిరం కోసం చాలా వెచ్చిస్తాను. అదే నేను మనిషికి విలువిచ్చినట్లయితే నా సమయము, నా సంపద, నా శక్తి నేను కేవలం మనుషుల కోసం మాత్రమే వాడతాను. ప్రభువుని మాత్రమే నేను సంతోషపెడతాను. సో థాంక్ యూ. ఇది మొదటి పాయింట్‌గా మనం చూస్తున్నాం. ఆర్థర్ వల్లిస్ అనే వ్యక్తి ఇలా అన్నాడు. పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలకు ఒక పరిశుద్ధ స్థలాన్ని కలిగి ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు తన ప్రజలనే ఒక పరిశుద్ధ స్థలంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆహా! ఎంత అద్భుతమైన మాట అండి కదా! పాత నిబంధనలో దేవుడు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టమన్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు తన ప్రజలనే పరిశుద్ధ స్థలంగా మార్చుకున్నాడు. మానవుని మించిన పవిత్రమైన స్థలం ఏదుంటదండి దేవునికి నివసించడానికి? ఈ మానవుని కోసమే కదా దేవుడు ప్రాణం పెట్టింది. ఈ మానవునిలో నివసించడానికే కదా దేవుడు ఇంత దూరం వచ్చింది. మరి మానవులను నిర్లక్ష్యం చేసి మనం మందిరాల వెనకన ఆస్తులు సమకూర్చుకొని ఆర్థిక లావాదేవీలు చేసుకుంటూ ప్రణాళికలు రచించుకుంటూ జనాలను బ్లాక్‌మెయిల్ చేస్తూ ఎంతకాలం అలాంటి వ్యవస్థలో బ్రతుకుతామని చెప్పండి. అందుకే సత్యం మాత్రమే మనిషిని స్వతంత్రంగా చేయగలుగుతండి. ఏ ఆచారం, ఏ సాంప్రదాయం, ఏ మనిషి కల్పించిన పద్ధతి దేవునిలో స్వతంత్రాన్ని ఇవ్వలేదండి. ఒక సత్యం మాత్రమే మనిషికి స్వతంత్రం ఇవ్వగలుగుతదనే సత్యాన్ని మనం గ్రహించాలా. అందుకే చూడండి సంఘం అంటే స్థలం కాదు గాని ప్రజలు. సంఘం అంటే ఒక గొర్రెల దొడ్డి కాదండి. ఎప్పుడూ ఒక మంద. రోజు దొడ్డి కంటే ఎక్కువ, మంద కంటే ఎక్కువ దొడ్డికి ప్రాధాన్యత ఉంది కదా! ప్రజల కంటే స్థలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. సంఘం అంటే ఒక కట్టడం కాదు గాని ఎల్లప్పుడూ ఒక విశ్వాస సమూహం అయింది. విశ్వాసుల సమూహం కంటే మనం ఒక కట్టడానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం మనం చూస్తున్నాం నేడు. అనేక మంది పోటీపడి మరి కడుతున్నారు. నేను 1,00,000 మంది బట్టి కట్టేదంటే ఇంకోయన వస్తాడు నేను 50,000 మంది కడతా అంటాడు. ఇంకొకాయన నేను 200 కోట్లు కడుతున్నా అని చెప్పేసి వరంగల్ మొన్న ఒకాయన వీడియో పెట్టాడు. నేను 200 కోట్లు పెట్టి చర్చ్ బిల్డింగ్ కడతా. ఎవరి కోసం అండి ఇది? ఎవరిని సంతోషపెట్టడానికి? కదా! ఒక వ్యక్తిని కట్టి చూపిస్తే సరిపోతుంది. యేసుక్రీస్తులో ఒక విశ్వాసిని కట్టడం కంటే గొప్ప పరిచర్య ఈ ప్రపంచంలో మరొకటి మనం చూడలేము. యేసుక్రీస్తుని విడిచిపోకుండా శ్రమలలో, ఉపద్రవంలో, ఖడ్గంలో, హింసలలో క్రీస్తుని పట్టుకొని జీవించేటువంటి ఒక వ్యక్తిని కట్టడం చాలా ప్రధానమైనటువంటి అంశం అనే విషయాన్ని మనం గ్రహించాలి. సంఘం అంటే మనం ప్రార్థించే స్థలం సంఘం కాదు. ప్రార్థించు నువ్వే సంఘం అండి. మనం ప్రార్థించే స్థలం ఎప్పుడు కూడా సంఘం కాదు. ప్రార్థించు మీరే సంఘం. మిమ్మల్ని మించిన సంఘం ఇంకొకటి లేదు. పట్టు వస్త్రములు ధరించు నీవే సంఘం గాని పాలరాతి కట్టడం సంఘం ఎప్పటికీ కాదు. లోకంలో మానవుని మించిన పవిత్రమైనది ఏది లేదు. మన ఆత్మను మించిన పరిశుద్ధ స్థలమే లేదండి. ఇప్పుడు అందుకే మనల్ని పరిశుద్ధపరచాలనుకున్నాడు. అందుకే మనల్ని మీరు పరిశుద్ధంగా నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండి మనల్ని అన్నాడు. కానీ మనం సంవత్సరానికి ఒకసారి మనం కట్టుకున్న మందిరాలను పరిశుద్ధపరచాలని చూస్తున్నాం గానీ సంవత్సరంలో ఒక్కసారైనా మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలని నిజంగా చూస్తున్నామా? మనం ఆలోచించండి ఒకసారి. అంటే మన వ్యాపకం మారిపోయింది. మనం సైకలాజికల్ గా సో కాల్డ్ నాయకులు ఏం చేశారంటే మన యొక్క దృష్టికోణాన్ని మరల్చారు. వాస్తవమైన సంఘం నుంచి వెళ్లి ట్రెడిషనల్ సంఘం వైపు మనల్ని మళ్లించారు.
మనం సత్యం నుంచి వెళ్ళి అసత్యం వైపు మన మనసులు మళ్లించారు. అందుకే మందిరాలకు ఉన్న విలువ ఈ రోజు మనిషికి లేదు. నిజమా కాదండి? ఓ మనిషికి ఏమన్నా అయితే మనం స్పందించం. కానీ ఒక మందిరానికి ఏమన్నా అయితే అంటే మనం ఎన్ని లక్షలైనా వెచ్చించి దాన్ని కట్టాలని నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం. నేను నా కళ్ళారా చాలా మందిని చూశానండి. ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒక యవ్వనస్తుడు అప్పుడే సేవకొచ్చాడు. ఆయన రెంట్ కూడా కట్టుకోలేని దుస్థితిలో ఉన్నాడు. ఒక 5,000 నెలకు 3,000 రెంట్ ఇవ్వకపోతే చాలా గగ్గోలు పెట్టింది. అదే ఆంటీ అక్కడ ఉన్నటువంటి లోకల్ చర్చ్‌కి 10 లక్షలు చెక్ రాసిచ్చి నాతోనే చెప్పింది గర్వంగా. నేను ఆ 10 లక్షలండి ఈ చర్చ్ బిల్డింగ్ నేనే రాసిచ్చానని. అడిగాను, అమ్మ మరి నీ చుట్టుపక్కల ఒక అవసరతలో ఉన్న ఒక పేదవాడు కనిపించినా నీకు ఇబ్బంది కలిగించే పరిస్థితిలో ఉంటే నువ్వు ఎప్పుడైనా 5,000 సహాయం చేసినావా అని అడిగాను. కింది మీద నుంచి పైకి చూసింది. లేదు బ్రదర్, నేను ఎప్పుడు అలా చేయలేదని. మరి ఏం నేర్చుకుంటున్నావు అడగండి ఒకసారి. సో రెండోది, సంఘం అంటే దేవుని కుటుంబం లేక ఇల్లు. రెండో పోలిక మనం చూస్తున్నాం. కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ప్రారంభించబడింది. కాబట్టి మీరు ఇక మీదట పరిజనులను పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. మనమే దేవుని ఇల్లు అంట. ఏమన్నాడు? కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక, అన్యులతో మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు యూదులతో పాటు పరిశుద్ధులతో, అంటే ఎవరు? యూదులతో ఏకపట్టణస్థులను దేవుడి ఇంటి వారు ఉన్నారంటే అన్యజనులైనటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేశాడంటే, ఫస్ట్ అన్యజనులకు ఒక దేశ నివాసులు కాదు, ఫస్ట్ దేవుడు లేనివారు. కానీ దేవుడు ఏం చేశాడు? యేసుప్రభువుని అంగీకరించడం ద్వారా వాళ్ళు దేవుని కలిగిన ప్రజలుగా మారారు. అన్యజనులకి ఒక దేశం అంటూ లేదు. వాళ్ళు ఏం చేశాడు కదా, పరజనులను పరదేశులను సొంత దేశ ప్రజలుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత వారికి ఏకపట్టణం లేదు, పరిశుద్ధులతో ఏకపట్టణం లేదు. పరిశుద్ధులకు యూదులకు యెరూషలేము ఉన్నట్టుగా అన్యజనులకు ఒక పట్టణము లేదు. అలాంటి వారిని ఏకపట్టణస్థులుగా మార్చుకున్నాడు కదా. ఇంకా ఎంత దగ్గర చేర్చుకున్నాడు అంటే వాళ్ళని ఒక ఇంటి వారిగా మార్చుకున్నాడు. అంటే ఎంత అద్భుతమైన విషయం చూడండి. దేవుడు లేని ప్రజల్ని కొద్ది కొద్దిగా తన ఇంటి వారిగా మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే పత్రికలో పౌలు 3వ అధ్యాయం చివరి వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో కదా, ఆ పరలోకమందున్న తండ్రి ఎదుటని మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎందుకు అంత ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని పౌలు యొక్క ప్రార్థన అంట. ఈ రోజు మన ప్రార్థనలో ఇంత స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎక్కడ కూడా నేను చూడలేదండి. పౌలు ప్రార్థనలను ఒకసారి మీరు ఒక పక్కన రాసుకోండి. మన ప్రార్థనలు ఒకసారి వాటితో పోల్చుకోండి. మన ప్రార్థనలకు పౌలు చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. పౌలు చేసిన ప్రతి ప్రార్థన చాలా ఉన్నతమైనది. ఎందుకు అలా చెప్తున్నాడు అంటే, ఒక అద్భుతం జరిగింది ఇక్కడ. ఏంటిది అద్భుతం అంటే, 3వ అధ్యాయం ఎఫెసీ 3వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తున్న ఒక మర్మం అంట. పాత నిబంధన ప్రజలకు అర్థం కాని ఒక మర్మము అపోస్తులకి ప్రవక్తలకు బయలుపరచబడింది. ఏంటిది ఈ మర్మం? ఏదనగా అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరం అందలి సాటి అవయవాలు, వాగ్దానంలో పాలివారై ఉన్నారండి. అంటే ఒక అద్భుతం జరిగింది. ఏంటిదంటే అన్యులు యూదులు ఒకటవ్వడం. అంటే యూదులకు పాత నిబంధన కాలంలో ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో, ఏదైతే వాళ్ళకి అనుగ్రహించబడిందో వాటన్నిటిలో అన్యజనుల నుంచి యేసుక్రీస్తును విశ్వసించినంత మాత్రాన వాళ్ళన్నిటితో మనం ఏమైతున్నాం అంటే పాలిభాగస్థులం అయిపోతున్నాం అంట. వీళ్ళిద్దరూ ఏకం కావాలి. ఈ 3, 8, 9 వచనాలు చూస్తే అందుకే అంటాడు, పరలోకమందు ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు అంటే సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానాన్ని దేవుడు చూపించాలనుకుంటున్నాడు. ఏంటిదా జ్ఞానం అంటే తెలుసా అండి? సంఘం ఒకటవడం అండి. ఏంటిది ఒకటవడం? విభిన్నమైనటువంటి జాతులు కదా, 2 విభిన్నమైన జాతులు, యూదులు అన్యులైన 2 జాతులు ఏకమవడమే ఆ అద్భుతం కదా. అన్నిటికంటే అద్భుతం అదే. అందుకే మీరు 4:1 చూసినప్పుడు ఏమంటాడు? ఎఫెసీ 4:1 కాబట్టి సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించిన ఐక్యతను కాపాడుకుంటే అందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణ వినయంతోను సాత్వికంతో నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. చాలా మంది సమాధాన బంధం అంటే చాలాసార్లు జనరల్ పీస్ అనుకుంటారు. అది జనరల్ పీస్ గురించి మాట్లాడట్లేదు. నీ హృదయంలో నా హృదయంలో అనుభవించే పీస్ గురించి మాట్లాడట్లేదు. ఒక స్థానిక సంఘంలో 2 వ్యక్తుల మధ్యలో అనుభవించే పీస్ గురించి ఇక్కడ పౌలు మాట్లాడట్లేదు. ఏ పీస్ గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు సువార్త ద్వారా అన్యులను యూదులను ఒకటిగా చేశాడు. ఆ ఒక్కటిగా చేసిన ఐకమత్యాన్ని కాపాడుకోమంటున్నాడు. కాబట్టి సమాధానం బంధం చేతి ఐకమత్యాన్ని కాపాడుకోండి. యేసుక్రీస్తు చేసినటువంటి శిల త్యాగం ద్వారా క్యాస్టిజం, క్లాసిజం, రేసిజాన్ని రూపుమాపి జనాలందరినీ ఒక్కటిగా చేస్తున్నాడు. ఆ ఒక్క ఐకమత్యాన్ని కాపాడుకోవడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే క్రీస్తు ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించమంటున్నాడు. ఇది చాలా మందికి అర్థం కాలే. క్రీస్తు యొక్క ప్రేమ ఎలాంటిదంటే అక్కడ క్యాస్టిజం ఉండదు, క్లాసిజం ఉండదు, రేసిజం ఉండదు, ఏ ఇజం ఉండదండి. మరి ఎందుకు ఈ రోజు ఇజాలు ఉన్నాయి? ఎందుకు ఇంకా పెళ్లిళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా మా కులమే ఎందుకు అడుగుతున్నాం? పెళ్లిళ్ళకి వచ్చినప్పుడు ఇంకా కట్నకానుకలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాం? పొరుగు వాంది ఆశించదనేటువంటి ధర్మశాస్త్రంలో 10వ ఆజ్ఞని ఇంకా ఎలా మీరగలుగుతున్నాం? అంటే మనం ఎవరం మారినామా మారలేదా? ఇంతకు అర్థం కావట్లేదు నాకైతే.
ఎంతమంది మారాం, నిజంగా మార్పు చెందాం? క్రీస్తులో ఎంతమంది నిజంగా ఆ ప్రేమను అనుభవిస్తున్నాం? ప్రేమలో ఒక లోతు అంటే అదే కదండి. అందుకే తర్వాత అంటున్నాడు, ఎందుకు మనం ఒకటై ఉండాలి అని పౌలు ఒక అద్భుతమైన రీజన్ చూపిస్తున్నాడు. ఏంటిది? మనకు తండ్రి ఒక్కడు కాదా? క్రీస్తు ఒక్కడు కాదా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడు కాదా? మన విశ్వాసం ఒకటి కాదా? మన బాప్తిసం ఒకటి కాదా? నిరీక్షణ ఒకటి కాదా? ఇన్ని ఒకట్లయినప్పుడు మన మధ్యలో ఇన్ని తారతమ్యాలు ఏంటి? ఇన్ని డినామినేషన్లు, ఇన్ని ఆర్గనైజేషన్లు, మీ సంస్థ వేరు, మా సంస్థ వేరు, మీ నమ్మకం వేరు, మా నమ్మకం వేరు, మీ చర్చ్ వేరు, మా చర్చ్ వేరు, మీ కులం వేరు, మా కులం వేరు, మీ గోత్రం వేరు, మా గోత్రం వేరు. మీరు తెలంగాణలో, మేము ఆంధ్ర వాళ్ళం అన్నట్టు ఇంకా ఎందుకు ఇన్ని తారతమ్యాలు మన సంఘంలో కొనసాగించబడుతున్నాయి ఆలోచించండి. నిజమైన ప్రేమను మనం ఎందుకు రుచి చూడలేకపోతున్నాం? అందుకే పౌలు అంటున్నాడు, ఆ ప్రేమను తెలుసుకోవాలని మీ కొరకు నేను పరలోకమందున్న ఆ తండ్రిని ఎదుట మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాను. అది అండి నిజమైన ఇల్లు. ఆ ఇంట్లో తండ్రి అనే వ్యక్తి ఆ కుటుంబ యజమాని అని గ్రహించడం మనకు అవసరం. హెబ్రీ 3:6 చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, అంటే దేవుని యొక్క ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టినట్లా మనమే ఆయన ఇల్లు అండి. మనకంటే మించిన ఇల్లు దేవునికి మరొకటి లేదు. మనమే ఆయన ఇల్లు. అరే మనల్ని ఇల్లు అంటున్నాడు. పాత నిబంధనలు కూడా యాకోబు ఇది దేవుని ఇల్లు గాక మరొకటి కాదన్నాడు కదా! దేవుని మందిరమే గాని మరొకటి కాదన్నాడు దేవునితో పెనుగులాడినప్పుడు. అక్కడ బాయిత్ అనే హిబ్రూ పదం వాడబడింది. బాయిత్ అంటే దేవుని గృహము లేక ఇల్లు. అదే పదం ఆల్‌మోస్ట్ ఆల్ ఇక్కడ వాడబడిందండి గ్రీక్‌లో. దేవుని ఇల్లు, మనమే ఆయన ఇల్లు. బాయిత్ అంటే మనమే. కదా! అక్కడ ఏల్ బేతేల్ అని పేరు పెట్టి ఎళ్తాడు కదా! సో మనమే ఇల్లు అండి. మనకు మించిన ఇల్లు ఇక్కడ భూమి మీద ఇంకొకటి మనం చూడం. గలతీ చూడండి. అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వాడని మేలు చేయాలంట. మరి క్రైస్తవులు మనం విశ్వాస గృహం చేరిన వాడల మేలు చేస్తున్నామా? మనుషులందరి ఎడల మనం సహాయం చేయాలి. కానీ విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారు అంటే ఇక్కడ సంఘానికి చేరిన వారికి సహాయం చేయాలంట. రక్షించబడి సంఘంలో చేర్చబడిన వారికి సహాయం చేయాలి. వాళ్ళు రక్షించబడినందుకు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళని వెలివేయొచ్చు కదా! వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని ద్వేషించొచ్చు. మరి వాళ్ళందరి మనం ఇక్కడ ప్రేమను పంచేటువంటి ఆత్మీయ సహోదరులకు మనం వాళ్ళకి చేయూతనిచ్చేటువంటి మెచ్యూరిటీలో మనం ఉన్నామండి నిజంగా? ఆ బిడ్డ ఎదగటానికి కావాల్సినటువంటి మెచ్యూరిటీ మన దగ్గర ఉందా? ఒక వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించిండు అనుకోండి సువార్త చెప్పడం ద్వారా, ఆ కుటుంబం అతన్ని వెలివేస్తే, నువ్వు కంగారు పడకు నాయనా, ఇంత పెద్ద కుటుంబం నీకుంది అని ధైర్యపరిచేటువంటి సిట్యుయేషన్ ఈరోజు సంఘానికి ఉందా? యేసు ప్రభు చెప్పినట్టు ఆయన వదిలేస్తే పేతురు అడిగినప్పుడు ఏమన్నాడు? అన్నదమ్ములైన అక్క చెల్లెలను నువ్వు 100 రెట్లు ఇక్కడ పొందుకుంటావు. ఇహమందు హింసలు ఉంటాయి, పరలోకం నిత్య జీవం ఉంటదంటే, ఈ రోజు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నాకు 100 మంది స్నేహితులు దూరమయ్యారండి. ఆ 100 మంది స్నేహితులు నాకు సంఘం ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఆ 100 మంది యొక్క ఎమోషన్స్ కదా! ఆ లవ్ అండ్ అఫెక్షన్ నాకు సంఘంలో లభించకపోతే నేను ఎందుకు సంఘంలో ఉండాలి? ఒకవేళ వచ్చినా కూడా నేను ఏమైతాను, ఖచ్చితంగా బ్యాక్ స్లైడ్ అవ్వడమో, నాకంటే ముందున్న వారి కంటే నేను దారుణంగా తయారవ్వడమో జరుగుతది. అవునా? నాకు ఎదగడానికి ఖచ్చితంగా ఆటంకం ఉంటుంది. అందుకే విశ్వాస గృహంలో చేరిన వాడి యెడల మనం ఎందుకు సహాయం చేయడం నేర్చుకోవాలి. వాళ్ళ పట్ల మన బాధ్యత ఉందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను మనం పంచగలగాలి అండి. కుటుంబం అంటే నిజమైనటువంటి ప్రేమ ఉంటుంది. కుటుంబంలో నిజమైనటువంటి అనురాగం ఉంటుంది. ఆ ప్రేమ మనది కావడం కాదు ఇవ్వడానికి. మనకేం సొంత ప్రేమ లేదు ప్రజల్ని ప్రేమించడానికి. రోమపత్రికలో చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో పవిత్రమైన ప్రేమ కుమ్మరించబడుతుంది కదా! నిస్వార్థమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ మనది కాదు. అది స్వయంగా దేవునిది. తండ్రైన దేవుని దగ్గర నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుంచెల్లి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుండి పొందుకుంటున్న ప్రేమను అంతే నిస్వార్థంగా మనం ఈ తోటి సహోదరులు పంచడంలో మనకున్నటువంటి ఆటంకం ఏంటి? అందుకే కదండీ దేవుడు సంఘాన్ని కుటుంబంతో ఎందుకు పోల్చాడు? అన్యోన్య సహవాసం కలిగి ఉండటానికి. ప్రశ్న, సాదృశ్యంగా ఎందుకు సంఘము దేవుని కుటుంబంగా చూపబడిందంటే అన్యోన్య సహవాసం కలిగి ఉండటానికి. ప్రతి విశ్వాసం మధ్యలో ఒక అద్భుతమైన రిలేషన్‌షిప్ ఉండాలి. విశ్వాసులకు, నాయకులకు మధ్యలో కూడా ఆ ఎమోషనల్ ఉండాలి కదా! ఎమోషనల్ రిలేషన్‌షిప్ ఉండాలి. బాండ్ ఉండాలి. పౌలు పరిచర్య చేసి ఒక ప్రాంతాన్ని విడిచెళ్తుంటే అక్కడ వాళ్ళు ఆయన మీద పడి ఏడ్చేవాళ్ళంట. పౌలు బ్రతిమిలాడుకుంటూ, అయ్యా నన్ను ఏడ్చి నన్ను బలహీనపరచొద్దు. ఈరోజు నాయకునికి విశ్వాసులకు అలాంటి సంబంధం ఉందా అండి? అలాంటి ఎమోషనల్ బాండ్ ఉందా ఈరోజు? ఒక మనిషిని మనం అంత ప్రేమించగలుగుతున్నామా? పౌలు అంటున్నాడు, నేను అసలు ఎంత ప్రేమిస్తున్నానో కొరంథీయులను ప్రశ్నిస్తున్నాడు కదా! నేను మిమ్మల్ని ఇంత ప్రేమిస్తే మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమిస్తున్నారా అని అడుగుతాడు. మరి ఈరోజు నాయకులు సంఘాన్ని ప్రేమించేవారుగా ఉంటున్నారా? విశ్వాసులు నాయకులు విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉంటున్నారా? ప్రతి విశ్వాసి మధ్యలో ఇలాంటి అద్భుతమైనటువంటి అన్యోన్యమైన ప్రేమను మనం చూడగలుగుతున్నాం. ఆ కుటుంబ తరహాలో ఉండే ప్రేమ. కుటుంబంలో బలహీనలున్నా, ఎవరున్నా మన ప్రేమ ద్వారా మనం ఏం చేస్తాం, దాన్ని పరిపూర్ణం చేసుకుంటాం. ఆ బలహీనతలు కవర్ చేసుకుంటాం నిజంగా చెప్పాలి అంటే. ఈరోజు సంఘంలో ఆ పరిస్థితి లేదండి. సంఘంలో బలహీనలను మనం చూడలేకపోయే దుస్థితి వస్తుంది. ఆర్థికంగా గాని, ఆధ్యాత్మిక గాని, ఇంకో రకంగా ఎకనామికల్ ఎక్కడ బలహీనంగా ఉన్న సంఘం ఆ వ్యక్తిని ఆదుకోవాలి. ఆదిమ అపొస్తలుల కాలం నాటి సంఘం యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైందంటే వారి అవసరతల కోసం వారి స్థిరాస్తులు కూడా అక్కరొకరు పంచిపెట్టడానికి ఇవ్వగలిగారు. కానీ ఈరోజు
మనం ఆలోచించే దుస్థితిలో ఎందుకున్నాం? ఆలోచించండి. నేను ప్రాక్టికల్ లవ్ గురించి మాట్లాడుతున్నాను. మేము కూడా ఇక్కడ నేను ఎన్ని సంఘాలకైతే నాయకత్వం వహిస్తున్నా అన్ని సంఘాలు ప్రాక్టికల్ ప్రేమను మేము ఖచ్చితంగా చూపిస్తున్నాం. అమలాపురంలో గాని, విజయవాడలో గాని, ఏలూరులో గాని, నాకు వరంగల్‌లో గాని, హైదరాబాద్‌లో ఉన్న ప్రతి సంఘంలో, విజయనగరం గాని, తాడికొండ గాని, ప్రతి సంఘంలో మేము ఇదే ప్యాటర్న్, అంటే ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఖచ్చితంగా కోల్పోకుండా మేము ప్రయాసపడుతున్నాం. అది లేకపోతే, అది పోయిందంటే ఇంక అర్థం లేదు సంఘానికి కదా! మెకానికల్ అయిపోతుంది. ఇది యేసుక్రీస్తు విశ్వాసుల సంఘం. దేవుని కుటుంబంను చూపిస్తుంది గానీ, సంఘం ఒక కుటుంబమే గానీ కూటమి కాదండి. సంఘాన్ని ఒక కూటమిగా మార్చుకున్నాం. సంఘంని మనం ఒక యాక్టివిటీగా మార్చుకున్నాం. సంఘాన్ని ఒక ప్రోగ్రామ్‌గా మార్చుకున్నాం. కుటుంబ తరహంలో ఉండాల్సినటువంటి సంఘాన్ని మనం ఒక ప్రోగ్రామ్ బేస్డ్‌గా మార్చుకున్నాం అంటే అది ఎంత బాధ కలిగించే విషయం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42, 46 వచనాలు గమనించినట్లయితే, వారు ప్రతిదినం ఇంటింట తప్పగూడుకొనుచు రొట్టె విరుచుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై నిష్కాపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచున్నారంట. ఈ రోజు మరి అలాంటి ఆహారం పుచ్చుకునేటువంటి ప్రేమ, అనురాగాలు మనం పెంపొందించుకోగలుగుతున్నామా? సంఘంలో ఒక ఎస్సీ ఇంటికి ఒక రెడ్డి ఎళ్లి వాళ్ళ ఇంట్లో చేయగలగలిగే అంత ప్రేమ ఉందా? ఒక ఎస్సీని తన ఇంట్లోకి ఆహ్వానించి భోజనం పెట్టి తన ఇంట్లో తన ప్లేట్‌లో చేయి కడిగేంత ప్రేమను చూపగలుగుతున్నామా? నిజంగా ఇవన్నీ మారాలండి. చాలా వ్యవస్థ చాలా మారాలి. ఆఫ్‌కోర్స్ కొన్ని చోట్ల చాలా మంది మంచి వాళ్ళున్నారు. మీలాగా చాలా మంది ప్రేమ కలిగిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇంకా సంఘ వ్యవస్థను మనం చూసినట్లయితే మార్చుకోవాల్సింది మాత్రం మార్చాల్సింది మన మీద చాలా బాధ్యత ఉందన్న సత్యాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలని మిమ్మల్ని శ్రోతలను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఆలోచించండి ఇవన్నీ కూడా. మూడోది, సంఘము యేసుక్రీస్తు శరీరంతో పోల్చబడింది. ఎఫెసీ 1:22 చూడండి. మనం ప్రతి మాట ఎఫెసు నుంచెల్లి ప్రారంభించుకుంటున్నాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమును శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును స్ఫూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. చూడండి, సంఘము యేసుక్రీస్తు యొక్క శరీరం అని బైబిల్ సెలవిస్తుంది. మరి శరీరంతో ఎందుకు పోల్చాడు? ఆ ఎందుకు సంఘం యేసుక్రీస్తు శరీరంతో పోల్చబడింది? పదే పదే ఈ మాట ఎందుకు బైబిల్‌లో రిపీట్ అయింది? ఒకసారి ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఎంతగానో ఉందండి. నేను ఇంకా కొన్ని రిఫరెన్స్‌లు చూసిన తర్వాత మాట్లాడదాం. మొదటి కొరింథీ 12లో కూడా అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు అంటున్నాడు. మరి అవయవ వ్యవస్థ ఎందుకు అర్థం కాలే మనకి? ఓకే, సంతోషం. ఈ గ్రూప్‌లో నేను ఇంతకుముందు కూడా ఒక 2 సార్లు జాయిన్ అయ్యాను. మోహన్ జోనా నాకు నన్ను ఇన్వైట్ చేయడం ద్వారా నేను జాయిన్ అయ్యాను. బ్రదర్ ఇన్వైట్ చేసినప్పుడు. సో మంచి విషయం. ఒకటేంటి అంటే, మీరు ప్రారంభించినప్పుడు ఒక లీడ్ చేయడము, ఒకరితో ప్రార్థన చేయించడం, ఒకరితో పాట పాడించడం మంచిది. ఇలా అందరూ యాక్టివ్‌గా ఉండడం నాకు చాలా సంతోషం వేసింది. సో సంఘంలో కూడా మనం అదే విధంగా నిజంగా ఉండాలి, వాస్తవం చెప్పాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వరాల గురించి మాట్లాడుతున్నాడు. పౌలు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడంట ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం పంచి ఇస్తున్నాడు. అవునా? సంఘంలో 10 మంది ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు 10 మందికి 10 రకాల వరాలు ఇస్తాడు. అందరికీ ఒకే వరము ఇవ్వడు కదా. ఎందుకు? పౌలు ఒక అద్భుతమైన లాజిక్ వాడుతున్నాడు. అంతటా వినుటే అయితే వాసన చూస్తే ఎక్కడ కదా. శరీరం అంతా చెవులే ఉంటే ఎలా ఉంటదండి? చూడడానికి బాగుండదు కదా. కొన్ని సంఘాలకు వెళ్తే శరీరం అంతా నాలుకలే ఉంటాయి. ఎప్పుడు బడబడబడ మాట్లాడుతూనే ఉంటారు. అలా ఉంటది పరిస్థితి. అన్ని నాలుకలు ఉంటే ఎలాగండి సంఘంలో? సంఘం అవయవం అంటే ప్రతి అవయవం ఉండాలి. నాలుక ఉండాలి. ఇప్పుడు చెయ్యొచ్చి కాలుతో నాలాగా పని చేయగలుగుతావు అని ఛాలెంజ్ చేయకూడదు. అలాగే కాలు వచ్చి చేయితో నువ్వు నాలాగా నడవగలుగుతావు అని ఛాలెంజ్ చేయకూడదు. ఏ వరానికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంటుంది. ఏ వరానికి ఇవ్వాల్సిన గుర్తింపు దానికి ఇవ్వాలి కదా. ఒకటి బుద్ధివాక్యం, అందుకే ఆత్మ మూలంగా ఒక్కనికి బుద్ధివాక్యం, మరి ఒక్కనికి జ్ఞానవాక్యం, మరి ఒక్కనికి విశ్వాసం, మరి ఒక్కనికి వివేచన, మరి ఒక్కనికి ప్రవచనం, మరి ఒక్కనికి భాషలు, మరొకరికి భాషలు చెప్పు అర్థం, మరొకరికి స్వస్థపరచడం, మరొకరికి అద్భుతాలు చేసే శక్తి. అంటే దేవుడు సమస్తము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఒక్కొక్క వరం పంచిస్తున్నాడు. అందుకే శరీరంతో పోల్చాడు. మొదటి కొరింథీ మీరు 14:26 నుంచి కూడా గమనిస్తే ఏముందండి? మీరు కూడి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒకడు కీర్తన పాడవాలన్నాడు, మరి ఒకడు ప్రకటన చేయవాలన్నాడు, మరి ఒకడు బోధింపవాలన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవాలన్నాడు, మరి ఒకడు భాషలకు అర్థం చెప్పాలన్నాడు, మరి ఒకడు సరే సమస్తాన్ని క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయాలి. ప్రతి అవయాన్ని పని చేయనివ్వాలి. సంఘము నేను చాలాసార్లు పెద్ద పెద్ద సెమినార్స్ లో మాట్లాడుతున్నాడు, పాస్టర్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నప్పుడు అడుగుతాను, మీరు హెల్దీ చర్చ్ అంటే మీరు దేన్ని హెల్దీ చర్చ్ అంటారని ఒక 8 ఆప్షన్లు ఇస్తాను. చిన్న సంఘమా, 10-20 మంది కలుసుకునేది హెల్దీ సంఘమా, లేకపోతే లక్షల మంది కలుసుకున్నది హెల్దీ సంఘమా, లేకపోతే చాలా పురాతన కాలం నుంచి వెళ్ళి ఎగ్జిస్ట్ అయి ఉన్న సంఘం హెల్దీ సంఘమా, లేకపోతే గృహాల్లో కలుసుకునే సంఘం హెల్దీ సంఘమా, లేకపోతే ఇంకా ఇట్లా ఒక 8 ఆప్షన్లు పెడతారు. అందరు రకరకాల జవాబులు చెప్తా ఉంటారు. ఫైనల్ గా నేను అంటాను, అవన్నీ కూడా హెల్దీ చర్చెస్ కాదంటాను. హెల్దీ సంఘం అంటే ఏంటో తెలుసా? ప్రతి అవయవాన్ని ఏ సంఘం అయితే పనిచేసేలా ప్రోత్సహిస్తుందో అదొక్కటే హెల్దీ సంఘం అండి. ఆమేన్. సంఘంలో ప్రతి అవయవానికి పార్టిసిపేట్ చేయడానికి ఏ సంఘం అయితే అవకాశం ఇస్తుందో అదే ఆరోగ్యకరమైన సంఘం. మిగతాయన్ని ఆరోగ్యకరమైన సంఘాలు కాదు. వాటిని ఏమంటారు తెలుసా? పక్షవాతం వచ్చిన సంఘాలు. అందులో 1-2 అవయవాలు పనిచేస్తాయి కదా.
ఏ సంఘంలో అయితే ఒకరిద్దరే పనిచేస్తారో అది పక్షవాత స్థితిలో ఉన్నట్టు. ఇప్పుడు మా దగ్గర ఏంది, ప్రతి ఒక్కరు పనిచేస్తారు, ప్రతి ఒక్కరు మాట్లాడడానికి అవకాశం ఉంటది. నేను తప్పించి నలుగురు ఉంటారు బోధించడానికి. సో ఎవరైనా బోధించొచ్చు. ఒక రోజు నిజంగా ఇద్దరు ప్రేరేపించోడు గట్టిగా బోధించడానికి, ఆ రోజు నేను మౌనంగా ఉంటాను. తప్పేం కాదు కదా. మనకు కావాల్సిన సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడం. అంతేగాని నేను మాట్లాడితేనే రైట్, నేను మాట్లాడాలి నాయకునిగానే స్థితి ఉండకూడదండి. సంఘంలో ప్రతి ఒక్కరికి ఒకరు పాటనివ్వాలి, ఒకరిని బోధించనివ్వాలి, ఒకరిని ప్రకటన చేయనివ్వాలి, ఒకరిని మాట్లాడనివ్వాలి, ఒకరికి ప్రవచనం వస్తే ప్రవచనం చెప్పనివ్వాలి, ఒకరిని హెచ్చరిస్తే హెచ్చరించనివ్వాలి. ఎందుకు శరీరంలో ప్రతి అవయం పనిచేస్తేనే ఆరోగ్యకరంగా ఉంటుంది. అవునా? ఎఫెసీ 5:2 కూడా క్రీస్తు ఏమంటున్నాడు? సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున అంటున్నాడు. అంటే సంఘానికి నేనే శిరస్సు అని చెప్తున్నాడు. సరే, మీరు ఎఫెసీ 4:16 గమనించండి. అసలు హెల్దీ చర్చ్ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు అక్కడ. 4:14 నుంచి 15 మనం చూసినప్పుడు మనం ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోవద్దని చెప్తున్నాడు. అలల చేతితో ఎగరగొట్టబడొద్దు కదా. స్థిరంగా ఉండాలి, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తువులే ఉండడానికి సాగిపోవాలని చెప్పిన తర్వాత 4:16 ఏమంటున్నాడు? ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయనలో సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవం తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఎంత అద్భుతమైన మాట అండి. యేసుక్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు. ఈ శిరస్సుకి ఏం కావాలా? ప్రతి అవయవం శిరస్సును హత్తుకోవాలంట. ప్రతి అవయవం అంటే ఏంటి? సంఘంలో మనం ఒక సంఘంగా 50 మంది కూడుకుంటే ఈ 50 మంది కూడా నాయకునితో పాటు కదా, కాపరితో పాటు ఏం కావాలి? యేసుక్రీస్తు అనేటువంటి శిరస్సు హత్తుకొని ఉండాలి. అలా హత్తుకొని ఏం చేయాలి? ప్రతి అవయవం అంటే తన పరిమాణం చొప్పున పని చేయాలి. నాకు ఎంత శక్తి ఉంటే అంత పని చేయాలి. ఇప్పుడు నేను బైబిల్ టీచర్ అనుకోండి, ఎంత చేయాలో అంతే చేయాలి కదా. స్కూల్లో కూడా టీచర్లు ఉంటారు. ఒకవేళ నా స్కూల్లో టీచర్ని ప్రైమరీ టీచర్ చేస్తే నేను ప్రైమరీగా చెప్పాలా, లీజర్గా ఉన్నానని చెప్పేసి హై స్కూల్ పిల్లలకి వెళ్ళి చెప్పకూడదు. అవునా? ఎంత తెలిస్తే అంత చెప్పమంటున్నాడు. నాకు ఎంత ఇస్తే అంత చెప్పాలి. మన పరిమాణం ఉంటుంది, మన కొలత ఎంత ఇస్తే అంత చేయాలి పని. ఎక్కువ చేయొద్దు. ఎంత ఇస్తే అంత చేయమంటారు, ఎక్కువ చేసిన ప్రాబ్లమే. అందుకే ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడాలంట. అంతే కదండి. మన శరీరంలో కొన్ని అవయవాలు వాడిపోతే ఏమవుతుందండి? మీ చేయిని ఒక గంట సేపు చాచి పెట్టండి, ఏమవుతుంది? తర్వాత ఫోల్డ్ చేయడం ఎంత కష్టం అవుతుంది కదా. అందుకే ఈ రోజు శరీరంలో, సంఘం అనే శరీరంలో అవయవాలు మోల్డ్ అవ్వట్లేదు ఈజీగా. కష్టం అవుతుంది అలా మోల్డ్ చేయడం కదా. ఎంతో ప్రయాస అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే వాక్యానుసారంగా సంఘం నడిపించడం చాలా కష్టం. ట్రెడిషనల్ గా నడిపించడం చాలా ఈజీ, కానీ బిబ్లికల్ గా సంఘాన్ని నడిపించడం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే సంవత్సరాల తరబడి కూర్చోవడం అలవాటైన వాళ్ళని ఇప్పుడు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయించడం ఎంత కష్టం కదండి. సో అవయవాలు చాలా పెయిన్ వస్తాయి. ఇప్పుడు సడన్ గా కూర్చొని అలవాటు వాళ్ళను ముందుకొచ్చి మాట్లాడండి, ప్రార్థించండి, ఏదైనా పాట పంచుకోండి, సాక్ష్యం చెప్పండి అంటే ఎవరికి కదలలేరు ఇంకా. సో ప్రతి అవయం పని చేయాలండి. ఇప్పుడు మన కీలుని ఇలా కలిపితేనే కదా బలం వచ్చేది. అలా ప్రతి అవయం పని చేస్తేనే శరీరానికి అభివృద్ధి కలుగుతుంది. మరి నిజంగా మన సంఘం అభివృద్ధి కలిగే దిశలో ఉందా లేదో మీరు ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. మన ఒంట్లో ఒక బొటన వేలుకి దెబ్బ తగిలితే మన కాలు మన నడుము వంగుతుంది కదా, మన చేతులు దాన్ని పట్టుకుంటే మన కళ్ళు దాన్ని చూస్తాయి కదా. అంటే ఒక బొటన వేలికి దెబ్బ తగిలితే మన శరీరంలో ప్రతి అవయము ఆ నొప్పిని ఫీల్ అవుతుంది, ఆ నొప్పిని కదా అనుభవిస్తుంది కదా. మరి సంఘంలో కూడా అంతే కదండి. ఒక అవయవానికి శ్రమ వస్తే అన్ని అవయవాలు శ్రమ పడాలంటుండే మొదటి 12వ అధ్యాయంలో. అన్నలా ఒక అవయవం శ్రమ పడితే దానితో పాటు మిగతా అవయవాలన్నీ శ్రమ పడాలంటాడు. మరి అలా ఉందా ఈరోజు మన పరిస్థితి? ఒకరోజంట కళ్ళు కనిపిస్తలేవని ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తే అద్దాలు తీసుకున్నాడంట. అద్దాలు పెట్టుకుంటే ముక్కు కోపం వచ్చిందంట. ముక్కు అన్నదంట సీరియస్ గా, నా మీద ఎందుకు పెడుతున్నావు, తీసే అన్నదంట. రాత్రిపూట పాపం దాహం వేసి మనిషిని తాగుదామని పోతే కళ్ళు కనిపించక జారిపడ్డాడంట ఆ వ్యక్తి. మొదట పగిలేది ఏంటిదండి? ముక్కే కదా. అద్దాలు పెట్టుకుంటే కళ్ళకు కాదు సేఫ్టీ, బాడీకి సేఫ్టీ. అలాగే సంఘంలో ప్రతి అవయవము, ప్రతి వరం ఇంపార్టెంట్ అండి. ఆమెన్ కదా. అందుకే మొదటి రోమపత్రిక 12వ అధ్యాయం 7వ వచనం కూడా చూస్తే ఏమంటాడు? ప్రవచించువాడు విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి, హెచ్చరించువాడు హెచ్చరించలోను, బోధించువాడు బోధించలోను కదా, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి, కర్ణించువాడు జాగ్రత్తగా కర్ణించాలి. అవునా? ఎవరి పని వాళ్ళు చేయాలి. పై విచారణ చేయవాడు జాగ్రత్తగా పై విచారణ చేయాలంటున్నాడు. ఎవరి పని వాళ్ళు చేయాలండి. అలా పని చేసినప్పుడే సంఘం క్షేమాభివృద్ధి కలుగుతుంది. లేదు అంటే ఒకరిద్దరు పని చేస్తే ఆ 2 అవయవాలు బాగుంటాయి, మిగతా అవయవాలు బాగుండవు కదా. మన శరీరంలో ఒక అవయవం యాక్టివ్ ఉంటే మిగతా అవయవాలు బాగలేవంటే దాన్ని ఏమంటారండి? ఆరోగ్యకరమైన వ్యక్తి అన్నారు మనల్ని. అబ్బా ఏం హెల్దీ పర్సన్ అంటారు మనల్ని చూస్తే? అనలేరు కదా. మరి సంఘాలను కూడా నేను ఈరోజు హెల్దీగా చూడలేకపోతున్నాను. ఎందుకంటే ఏ సంఘానికి వెళ్ళినా ఒకరిద్దరే యాక్టివ్ గా ఉంటున్నారు, మిగతా వాళ్ళందరూ ప్రేక్షకులే, ఆడియన్స్ గా కూర్చుంటున్నారు. సంఘంలో ఆడియన్స్ ఉండరండి, శరీరంలో ఆడియన్స్ ఉండరు. అవునా? మీ శరీరంలో ఆడియన్స్ ఉంటారు, మీ శరీరంలో ప్రేక్షక పాత్ర వహించే అవయవాలు అని చెప్పగలుగుతారు ఎవరైనా?
లేదు ఈ రెండు అనవసరంగా దేవుడు పెట్టాడని చెప్పి అవయవాలు ఏమైనా ఉన్నాయా కనీసం? అవి కూడా ఉండవండి కదా. ఎందుకంటే దేవుడు అంటే శరీరాన్ని తన ఇష్టానుసారంగా కదా, అది క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరాన్ని నిర్మించాడని 1 కొరింథీ 12వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం. మరి సాదృశ్యంగా ఎందుకు సంఘము క్రీస్తు శరీరంగా చూపబడింది అంటే నేను 3 కారణాలు ఇస్తున్నాను ఇక్కడ. చాలా కారణాలు ఉన్నాయి. నేను మూడింటిని ఒకసారి పెట్టాను. మీరు రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి అవయవానికి ఒక ప్రత్యేక పని ఉంటుంది. అవునా? శరీరంలో ప్రతి అవయవానికి ఏముంటుంది? ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. అదే విధంగా సంఘంలో కూడా ప్రతి విశ్వాసికి ఒక ప్రత్యేకమైన వరం ఉంటుంది. ఏ వరము లేని విశ్వాసిని దేవుడు సంఘంలో ఉంచడు. ఖచ్చితంగా సంఘంలో ప్రతి విశ్వాసికి ఒక వరం ఉంటుంది. అది గ్రహించాలా. అన్ని వరాలుండే దైవ సేవకుడు ఉండడు. ఏ వరం లేని ఒక విశ్వాసి కూడా సంఘంలో ఉండడు. ఆమేన్. ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడే ఒక వరాన్ని ఇస్తున్నాడు. ఆ వరాన్ని మనం సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం సంఘంలో వినియోగించాలి. అది చిన్నదైనా పర్వాలేదు కదా. ఒకవేళ ప్రవచన వరం ఉందంటే ఒకరికి వస్తే ఒకరికే చెప్పండి. అంతేగాని దేశానికి రాష్ట్రానికి అంతా చెప్పొద్దు. రేపు సీఎం ఈయన అవుతాడు, పిఎం ఆయన అవుతాడు, ఇండియాలో అంటే క్రికెట్ లో ఈ టీం గెలుస్తుంది అలాంటి ప్రవచించకూడదు కదా. ఎంత వస్తే అంత చెప్పాలి. ఒక వ్యక్తి గురించి వస్తే ఆ వ్యక్తినే హెచ్చరించాలి, సరిపోతుంది. కొంతమంది ఒక్కసారి ప్రవచనం వస్తే మొత్తం వాళ్ళు ప్రవక్తలుగా లేకపోతే ప్రవక్తలుగా చలమైపోయి సంఘాన్ని పాడు చేస్తున్న వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను. అంతే కదా. ఎంత వస్తే అంత చెప్పుదామండి. అంతే క్షేమం. అంత మించి చేస్తే నష్టమే కలుగుతుంది కదా. సో అలాగే ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండోది, శరీరంలో ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది, ఐడెంటిటీ ఉంటుంది. సంఘంలో విశ్వాసులకు ఐడెంటిటీ ఇవ్వకపోతే, నాయకుడు గుర్తించి ప్రతి అవయవానికి ఒక ఐడెంటిటీ ఇవ్వకపోతే విశ్వాసులు ఏం చేస్తారు? మేము కూడా వాడబడాలనే తలంపుతో అనేక మంది ఏం చేస్తారు? సంఘాలను వదిలేసి వెళ్ళిపోయి సంఘాలను చీల్చే వాళ్ళు తయారవుతారు. అవునా కదా. అడగక ముందే వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. అంతే కదండి. ఇప్పుడు తల్లిదండ్రులంగా మన పిల్లలకి వాళ్ళు అడగక ముందే మనకున్న ఆస్తిపాస్తులు రాసిచ్చాం అనుకోండి, కనీసం సమాధానం మిగులుతుంది. అంతే కదా. వాళ్ళు లాక్కునేంత వరకు ఎదురు చూస్తే ఏమవుతుంది? అన్ని పోతాయి. మనం పోతాం, వాళ్ళు పోతారు, అన్ని పోతాయి కదా. రిలేషన్షిప్ కూడా బ్రేక్ అవుతుంది. అందుకే సంఘం కూడా అంతే అండి. కుటుంబంలో ఎలా ఉంటామో సంఘం కూడా వాళ్ళు ఎదుగుతున్నప్పుడే వాళ్ళ యొక్క వరాన్ని గుర్తించి వాళ్ళని వాడుకోవడానికి అవకాశం కల్పించాలి. అప్పుడు వాళ్ళు వేరే కుంపడి పెట్టడానికి ప్రయత్నము చెయ్యరు. ఒకవేళ సంఘం ఎదుగుతే ఏం చేయాలి? మనమే దాన్ని స్ప్లిట్ చేసి వాళ్ళకు నాయకత్వం వహించి దానికి అప్పగించాలి కదా. అలా చేస్తే ఏ సంఘం కూడా చీలిపోదు. అన్ని అద్భుతంగా క్షేమకరంగా ఉంటాయి, ఎదుగుతాయి. మన పిల్లలు అమెరికాలో సెట్ అయితే మన పిల్లలే అవుతారు, మన కుటుంబం అనుకుంటాం కదా. అలాగే మన దగ్గర నుండి ఇంకొక సంఘం స్టార్ట్ అయింది అనుకోండి, అది మంచి విషయమే కదా. సంఘం ఎప్పుడు కూడా పిరమిడ్ ఆకారంలో ఎదగకూడదండి. సంఘం ఎప్పుడు స్ప్లిట్ అవుతూ ఉండాలి. స్ప్లిట్ అవుతూనే బాగుంటుంది. మూడోది, ప్రతి అవయవకు మరొక అవయవంతో ప్రత్యేక సంబంధం ఉంది. అందుకే నాకు ఈ అవయవం అవసరం లేదు అని మనం చెప్పలేం. ప్రతి అవయవానికి మరొక అవయవంతో సంబంధం ఉందా లేదండి. అందుకే అన్నాడు, కన్ను నాకు చేయితోను నాకు అక్కర్లేదని చెప్పజాలదంట కదా. చెప్పలేము, అలా చెప్పకూడదు. సంఘంలో ప్రతి వ్యక్తి మనకి ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి అవసరమే మనకి. అందుకే సంఘము క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడింది. అందుకే సంఘము ప్రేక్షపాత్ర వహించడం దేవుని చిత్తం కాదు. ఎందుకంటే సంఘము చురుకుగా పనిచేసే క్రీస్తు శరీరం చూపిస్తుంది. సంఘంలో ప్రేక్షకులు ఉండకూడదు, ఆడియన్స్ ఉండకూడదు. అలా ఉంటే సంఘం ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. యేసుక్రీస్తు ప్రభుత్వం కింద విశ్వాసుల సహవాసంనే సంఘం అని మనం పిలుచుకుంటాం. ఇంతకంటే గొప్ప సంఘం ఇంకొకటి లేదు అండి. అందుకే ప్రతి అవయవాన్ని ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహిస్తేనే సంఘం ఎదుగుతా ఉంటది. ఒకరిద్దరు పనిచేస్తే అవయవాలు ఎదగవండి, గుర్తుపెట్టుకోండి. అంతే కదండి. ఇప్పుడు నేను ఒకటే చేయితో ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు డంబిల్ అంటే బాగా వర్కౌట్ చేసినానికి ఏమవుతుంది? ఒక చెయ్యి బజిల్ పెరుగుతుంది, ఇంకో చెయ్యి సన్నం ఉంటుంది. దాన్ని ఎవరన్నా ఎదిగిండు అన్నారు కదా, అబ్బా ఏం బాడీ పెంచారని ఎవరు అన్నారు. అలాగే ఒక సంఘంలో ఒకరిద్దరు యాక్టివ్ ఉంటే అబ్బా ఏముందండి మీ సంఘం అని చెప్పడానికి లేదు. అందరూ బాగుంటేనే, అన్ని అవయవాలు పనిచేస్తేనే అది హెల్దీ చర్చ్ అంటారు. చివరిగా సంఘము నాలుగోది, క్రీస్తు యొక్క వధువుతో పోల్చబడింది. నాకు చాలా తక్కువ టైం ఉంది అనుకుంటా, నేను త్వరగా ముగిస్తాను. ఓకే. ప్రకటన 19:7 భార్య తను తాను సిద్ధపరచుకున్నదని చెప్తున్నాడు. ప్రకటన 21:9 గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపిదని చెప్పి, అంటే సంఘము క్రీస్తు యొక్క వధువుతో పోల్చబడిందండి. మనందరూ తెలుసు. ఒక మాట చెప్పి దీనిలో ముగిస్తాను, 2 మాటలు చెప్పేసి. ఇంకా 2 కొరింథీలో మనం చూస్తే పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు 11:1 దేవాసక్తితో మీడలని ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకనగా ఒకటే పురుషుని కనుక క్రీస్తునకు సమర్పించవాలని మిమ్మల్ని ప్రదానం చేస్తాను అంటున్నాడు. పౌలు చూడండి, పరిచర్యలో ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడో మీరు గ్రహించాలా. పరిచర్యలో ఎంత స్ట్రాంగ్ గా, ఎంత సీరియస్ గా పరిచర్య చేస్తున్నాడో మీరు గ్రహించాలి. ఏమంటున్నాడు? నిన్ను దేవాసక్తి ఎడల మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. అంటే కొరంథీ సంఘాన్ని పౌలే గాక అనేక మంది అనుసరిస్తున్నారంట, అనేక మంది వాళ్ళని వెంటబడుతున్నారు. అయితే పౌలేమన్నాడు? అందరూ మీ వెనకాల పడడానికి, నేను మీ వెనకాల పడడానికి ఒక వ్యత్యాసం ఉందంటాడు.
అందరు ఎందుకు పడుతున్నారు? మీ ద్వారా లాభం సంపాదించుకోవడానికో ఇంకొక రకమైన మేలు కొరకు వెనకబడుతున్నారు. నేను మాత్రం అలా మీ వెంటబడట్లేదు. నా నా ఆసక్తి మీ ఎడల దైవాసక్తికి సంబంధించి దేవుని యొక్క ఆసక్తి. ఏంటిది ఆసక్తి అంటే పవిత్రాలైన కన్యకనుగా ఒకటే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేయాలని చూస్తున్నాను. ఆ పురుషుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుకే మిమ్మల్ని ప్రదానం చేయాలని చూస్తున్నారు. కానీ ఈరోజు చాలా మంది పరిచర్యలో సంఘాలని, విశ్వాసాలని సంస్థలకి, డినామినేషన్లకి, సోకాల్డ్ స్పీకర్లకి ప్రదానం చేస్తున్నారు. నిజమా కాదండి? ఈ దుస్థితి మారాలండి. ఎందుకంటే ప్రతి విశ్వాసి కేవలం యేసుక్రీస్తుకు చెందినవాడు. యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడినవాడు కదా. యేసుక్రీస్తుతో కొనుక్కోబడిన వాడు కాబట్టి ప్రతి వ్యక్తిని మనం యేసుక్రీస్తుకే సమర్పించాలి. కానీ ఈరోజు అనేక మంది పరిచర్య పేరు మీద జీతాలు ఇస్తున్నారని సంస్థలకు, డినామినేషన్లకు, వ్యక్తులకి ప్రదానం చేస్తున్నారు. అందుకే వాళ్ళ సొత్తుగా మారుస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ప్రపంచంలో ఒక వ్యక్తి మీద సంపూర్ణమైనటువంటి అధికారం క్రీస్తుకు మాత్రమే, ఒక వ్యక్తి మీద సంపూర్ణమైనటువంటి హక్కు యేసుక్రీస్తుకు మాత్రమే ఉంటుందనే సత్యాన్ని మనం గ్రహించాలి. చూడండి, ఎఫెసీ 25-25 ఏమన్నాడు? పురుషులారా మీరు భార్యలను ప్రేమించండి, అటువల్ల క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడంట. ఎలా చేశాడు ప్రేమించి? అది కలంకమైనను, ముడతయను, అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘముగా ఉండాలనుకున్నాడంట. అద్భుతమైన మాట చూడండి. ఎలా ఉండాలి? అది డాగు లేనిదిగా, మచ్చలేనిదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ఎంత త్యాగం చేశాడు చూడండి సంఘం కొరకు. అందుకే సంఘం యేసుక్రీస్తు ఒక సొత్తు. సంఘము క్రీస్తులకు మాత్రమే చెందింది. సంఘం క్రీస్తు యొక్క వధువు. ఒక రకంగా చెప్పాలంటే సంఘానికి యేసుక్రీస్తుకి ఏమైందండి? ఎంగేజ్మెంట్ అయింది, ప్రదానం జరిగింది. అవునా? సంఘం యేసుక్రీస్తు అనే వరుని కోసం ఎదురు చూడాలి. వధువు అనే సంఘము యేసుక్రీస్తు అనే వరుని కోసం ఎదురు చూడాలి. అయితే చాలా మంది కాపర్లు, సేవకులైన వాళ్ళు, సోకాల్డ్ బిజినెస్ మ్యాన్లు వచ్చి వధువుని ఏం చేస్తున్నారు? వాళ్ళ సొత్తుగా తయారు చేసుకొని వాడుకోవడం చాలా శోచనీయం. కానీ యేసుక్రీస్తు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రోజు చాలా దారుణమైనటువంటి విషయం. అందుకే సంఘం పట్ల, సంఘం యొక్క పవిత్రతను, పరిశుద్ధతను కాపాడడం నాయకుల యొక్క, విశ్వాసుల యొక్క ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఈ రోజు సంఘం యొక్క బాధ్యతను, పవిత్రతను మనం కాపాడుతున్నామా? ఆలోచించండి. ప్రశ్న: సాదృశ్యంగా ఎందుకు సంఘం క్రీస్తు వధువుగా చూపబడింది అంటే దానిని పవిత్రంగా కాయవాలని. అవునా? సంఘం పవిత్రంగా ఉండాలండి. మీకు తెలుసా ఈ విషయం? ఈరోజు సంఘం ఆ దుస్థితిని అంటే ఈ స్థితిని పాటించగలుగుతుందా? మీకు ఒక మాట గుర్తు చేస్తున్నాను, నాకు సమయం అయిపోయింది కాబట్టి. కొరింథీలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి మీరు చూడండి. పౌలు ఒక మాట రాస్తున్నాడు. ఏమన్నాడు? జార్లతో సాంగత్యం చేయవద్దని నేను ఇంతకుముందు పత్రికలో రాసి ఉంటిని. అయితే ఈ లోకము జార్లతోనైనను, వ్యభిచారులతోనైనను, లోబులతోనైనను, విగ్రహారాధికులతోనైనను ఎంత మాత్రం సాంగత్యం చేయవద్దన్న ఉద్దేశం కాదు అంటాడు పౌలు. మరి ఎవరితో సాంగత్యం చేయకూడదంట? ఇప్పుడైతే సహోదరబడిన వాడు ఎవడైనాను సరే, అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన విశ్వాసి ఎవడైనాను సరే, అతడు కదా లోబి గాని, పిష్ణ అంటే జారుడు గాని, విగ్రహారాధుడు గాని, లేకపోతే లోబి గాని, ఇంకా వ్యభిచారి గాని, దొంగ గాని, త్రాగుబోతు గాని, తిట్టుబోతు గాని, జూదగాడి గాని అయ్యున్నెడలా అట్టివానితో కలిసి సహవాసం చేయకూడదు, భోజనం చేయకూడదంట. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయమంటున్నాడు. మరి ఈరోజు సంఘం అలా చేస్తుందా అండి? సంఘం యొక్క పవిత్రతను మనం కాపాడుకుంటున్నామా? సంఘంలో ఎంతో మంది ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనం వెలివేయగలుగుతున్నామా? లోబులు ఉన్నారు, పిష్నారోలు కూడా సంఘంలో ఉండకూడదు. ఎందుకో తెలుసా? లోబి పరలోక రాజ్యానికి వారసుడు కాదని తర్వాత 6వ అధ్యాయంలో పౌలే రాస్తుంటాడు. సంఘంలో కష్టాలు ఉన్నాడు, శ్రమలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకుండే లోబి కూడా సంఘంలో ఉండటానికి అర్హుడు కాదనే విషయం తెలుసా మనందరికీ? అలాంటి వారితో సహవాసం చేయకూడదని తెలుసా? అలాంటి వాళ్ళతో కలిసి ఒక పూట భోజనం కూడా చేయకూడదని తెలుసా? అలాంటి వారిని సంఘం నుండి వెలివేయాలనే విషయం తెలుసా? 6వ అధ్యాయం 1 నుంచి చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. మనం అందరం అంట దేవదూతలకే తీర్పు తీర్చే సామర్థ్యం కలిగిన వాళ్ళం. లోకానికి తీర్పు తీర్చే సామర్థ్యం, భవిష్యత్తులో లోకానికి దేవుడు మనతో తీర్పు తీర్పిస్తాడు. అలాంటిది సంఘంలో ఇలాంటి అల్పమైన విషయాల గురించి తీర్పు తీర్చే అధికారం మనకు లేదా అంటాడు. మరి ఈరోజు ఎందుకు కోర్టుకు ఎక్కుతున్నాం మనం? పౌలు ఏమని ప్రశ్నిస్తున్నాడు? మీలో వ్యాజ్యములు తీర్చే బుద్ధిమంతుడు ఒక్కడైనా లేడా? అన్యజనుల వ్యాజ్యం ఆడడానికి తెగిస్తున్నాడా? సిగ్గు లేదా అంటున్నాడు. అంటే అన్యజనుల ఎదుట వ్యాజ్యం ఆడడం కేవలం లోపం. మరి ఎలా వెళ్తున్నాం కోర్టుల దగ్గరికి? మనకేమన్నా అంటే ఈ లౌకిక సంబంధమైన తగాదాలు, తగువులు వస్తే సంఘంలో ఉన్నటువంటి పరిపక్వత కలిగిన వ్యక్తులు తీర్పు తీర్చాలంట. అంటే సంఘం యొక్క పరువు బయట పోనివ్వకూడదు, దాని పవిత్రతను కాపాడుకోవాలి. సంఘంలో తప్పు చేస్తే ఇక్కడే గద్దించబడాలి, ఇక్కడే సరిచేయబడాలి. మరి ఈరోజు అన్నదమ్ముల ఆస్తుల కోసం కొట్లాడుకుంటారు, సంఘం యొక్క ఆస్తుల కోసం హైకోర్టులో కొట్లాడుకుంటారండి. హెబ్రోన్ సహవాసం ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ల్యాండ్ల కోసం ఇప్పటి హెబ్రోన్లో అది హైకోర్టులో కేసు నడుస్తుంది. మరి ఎలా అండి? ఇదంతా రైటేనా? సిగ్గుచేటు కాదా? అవమానం కాదా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరంటాడు పౌలు. మరి ఇలాంతా అన్యాయస్తులు కాదా? అక్రమంగా ఆస్తుల కోసం కొట్లాడడం అన్యాయం కాదా? మరి అన్యాయస్తులు సేవకులు అన్యాయస్తులు అయితే సంఘం పరిస్థితి ఏంటి?
మరి దాని పవిత్రతను కాపాడు మనందరి బాధ్యత అండి. అందుకే మీరు సంఘానికి తీర్పు తీర్చే అధికారం ఉంది. సంఘానికి సరి చేసే అధికారం ఉంది. సంఘంలో తప్పు చేసిన వారిని మెడలు బట్టి గంటేసే అధికారం దేవుడు సంఘానికి ఇచ్చాడు. నేను ఒక మాట గుర్తు చేసి ముగిస్తున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-20 వచనాలు కూడా ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని విరోధంగా తప్పు చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి గద్దించమంటాడు. ఆ మాట వినకపోతే ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎదురు గద్దించమంటాడు. వారి మాట కూడా వినకపోతే సంఘం ఎదురుకు తీసుకురమ్మంటాడు. అతడు సంఘం మాట కూడా వినకపోతే, సంఘం గద్దిస్తే వినకపోతే, సంఘం తప్పును సరిదేస్తే వినకపోతే అతని అన్యునిగా సుంకరగా ఎంచుకోమంటుంది. మరి ఈ రోజు సంఘంలో మనం అలా ఎంచుకునేటువంటి నాయకత్వాన్ని లేకపోతే పరిపాలన విభాగాన్ని కలిగి ఉన్నామా? కాన్సెన్స్ గవర్నింగ్ చేసుకుంటున్నామా? సంఘం ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన ఈ రోజు సంఘంలో ఉందా? తప్పు చేసిన వారిని మందలిస్తున్నామా? తప్పు చేసిన వారిని గద్దించగలుగుతున్నామా? తప్పు చేసిన వారిని వినకపోతే సంఘం నుంచి వెలివేయగలుగుతున్నామా? అంతటి పవిత్రత ఉండాలండి సంఘానికి. అంత పవిత్రంగా కాపాడుకోవాలి సంఘాన్ని. అది మనందరి బాధ్యత. యేసు ప్రభువు సంఘం కొరకు అంత రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకు అప్పగించిపోయినప్పుడు మనకే కదా ఈ బాధ్యతలు ఇచ్చింది. ఇక సంఘం క్రీస్తు భార్య అని ఆయన తను వధువు సంఘం అని కోసం రాబోచున్నాడు తిరిగి సంఘమును జాగ్రత్తగా పైవిచారణ చేసి కాయాలి. ఎందుకు ఆ గాయలేకపోతున్నాం? సంఘాన్ని బలిమి చేత గాయకూడదు అంటాడు పేతురు. దుర్లభాపేక్షతో కాయకూడదు అంటాడు కదా. ఇష్టపూర్వకంగా కాయాలి, ప్రేమతో గాయాలి, దాన్ని చాలా జాగ్రత్తగా గాయాలి. అపుస్తకం 22 అంటాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును దేవుడు దేని అందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందని గురించి మీ మట్టు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఎక్కడుందంటే సంఘాన్ని కాయడంలో, దాని పవిత్రతను కాపాడంలో ఎవరు ప్రయాసపడుతున్నాం? సంఘము చాలా గలిబి అయిపోయింది. సంఘం చాలా అపవిత్రం అయిపోయింది. సంఘంలో లోబులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, లంచగొండులు ఉన్నారు. కుల వ్యవస్థ పోలేదు ఇంకా సంఘంలో. కొన్ని సంఘాలు కులాలకి పరిమితం అయిపోయినాయి. ఇక్కడ నుంచి అక్కడికి రానివారు, అక్కడి నుంచి ఇక్కడికి రానివారు. ఏంటి దుస్థితి? ఎంతకాలం ఇలా చూడగలుగుతాం? మేమైతే నిద్రలేని రాత్రులు గడుపుతున్నామండి. ఇది మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. సో సంఘం అద్భుతమైనది. 4 పోలికలు చూసాం. సంఘము దేవుని ఆలయం కాబట్టి, ఎందుకంటే మనమే ఆయన నివాసస్థలం అని దేవుని ఆలయంతో పోల్చుకున్నాడు. సంఘము దేవుని కుటుంబం, ఎందుకంటే దేవుని కుటుంబంలో అన్యోన్య సహవాసం, ఆ నిస్వార్థమైన ప్రేమ ఉండాలి. ఉపదేశ సారమే నిజమైనటువంటి ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమ పెరగకపోతే అది సంఘానికి అర్థం ఉండదు. సంఘం క్రీస్తు ఒక శరీరం. శరీరంలో ప్రతి అవయం పనిచేయాలి, చురుకుగా ఉండాలి. ఒక అవయానికి ఇంకొక అవయానికి అవసరం ఉంటుంది. ఒక అవయానికి ఇంకో అవయానికి భద్రత ఇవ్వాలి, విలువనివ్వాలి, ఐడెంటిటీని కాపాడుకోవాలి, ప్రతి అవయాన్ని పనిచేయాలి. చివరిగా సంఘం క్రీస్తు యొక్క వధువు, అది ప్రదానం చేయబడింది అని పవిత్రతను కాపాడు మనందరి యొక్క బాధ్యత అండి. లేకపోతే సంఘం ఒక రోజు తన ఎగ్జిస్టెన్స్ కోల్పోతుంది, ఉనికి కోల్పోయి చివరికి మనం కట్టుకున్న బిల్డింగులు మిగులుతాయి తప్పించి అందులో మనుషులు మిగలరండి. నేను శ్రీకాకుళం అంటే ఒరిస్సా బార్డర్ వరకు నేను ట్రైబల్ ఏరియాలో పరిచయకి వెళ్తా ఉంటాను. అక్కడ చర్చ్ బిల్డింగ్లు ఉన్నాయి కానీ మనుషులు లేరు. బిల్డింగ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద సంస్థల బిల్డింగ్లు ఉన్నాయి. ఆశ్చర్యపోతాను. అక్కడ ఒక్కొక్క ఊర్లో నాకు ఒక ట్రైబల్ ఏరియాకి అయితే కనీసం 40 గడప ఉండదు. అందులో 10 మంది కూడా విశ్వాసులు ఉండరు. ఇటొక చర్చ్ బిల్డింగ్ ఉంటుంది, అటొక చర్చ్ బిల్డింగ్ ఉంటుంది. మనుషులు లేరండి. ఈ రోజు సంఘం తన పవిత్రత కాపాడుకోవట్లేదు. ఆస్తులు సమకూర్చుకుంటున్నంతగా దృష్టి సంఘం యొక్క పవిత్రతను కాపాడాలనే దృష్టి లేకపోవడం చాలా చాలా శోచనీయమండి. మీరు ఆలోచిస్తారని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ అందరి హృదయంలో దేవుడి వాక్యాన్ని ఫలింప చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను, కోరుకుంటున్నాను.